హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలలో 7th క్లాస్ సైన్స్కి సంబంధించిన మొత్తం లెసన్స్ అప్లోడ్ చేయడం జరిగింది. మరి ఈ వీడియోలో 6th క్లాస్ సైన్స్కి సంబంధించినటువంటి లెసన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ని వెతికి షార్ట్ నోట్స్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఆహారం లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో చూసుకున్నట్లయితే అరటి పండులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది కదండి. అరటి పండులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. మరి అరటి పండును ఖాళీ కడుపుతో అరటి పండు తినకూడదు. ఒకవేళ తిన్నట్లయితే గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. కాబట్టి తిన్న వెంటనే ప్రోటీన్స్ ఉన్న పదార్థాలు తీసుకోవాలి. నెక్స్ట్ దినుసులు అంటే ఆహారం తయారు చేయడానికి దినుసులను వాడుతారు. నెక్స్ట్ చికోరి అనేది జీర్ణ వ్యవస్థకు మరియు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. చికోరి అనేది జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. మరి మేకలు గొర్రెల నుంచి మనకు మాంసం పాలు లభిస్తాయి. నెక్స్ట్ కోళ్ళు బాతుల నుంచి మనకు మాంసం గుడ్లు లభిస్తాయి. నెక్స్ట్ పాలకూర మరియు కొత్తిమీరలో తినదగిన భాగాలు ఏవంటే ఆకులను మనము పాలకూర కొత్తిమీరలో తింటాము. మరి కాలీఫ్లవర్లో ఫ్లవర్ని తింటాము, తినదగిన భాగము. మరి క్యాబేజ్లో ఆకులు తింటాము. టమాటో మరియు మునగలో కాయలు తినదగిన భాగాలు. నెక్స్ట్ బీట్రూట్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి సుగంధ ద్రవ్యాలు ఏవంటే లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క మరియు బిర్యానీ ఆకులు, మిరియాలు, వీటన్నిటిని కలిపి సుగంధ ద్రవ్యాలు అంటారు. మరి ఎండిన పండ్లు చూసుకున్నట్లయితే వీటిని డ్రై ఫ్రూట్స్ అంటారు. బాదం, కిస్మిస్, కాజు వీటన్నిటి కలిపి డ్రై ఫ్రూట్స్ అంటారు. అంటే ఎండిన పళ్ళు డ్రై ఫ్రూట్స్. మరి చెరుకులో కాండం నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి. మరి క్యారెట్లో రూపాంతరం చెందిన వేళ్ళ నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి. మరి ఉల్లిలో లక్షణాల ద్వారా కొత్త మొక్కలు ఏర్పడతాయి. లక్షణాలు దుంపల ద్వారా కొత్త మొక్కలు ఏర్పడతాయి. నెక్స్ట్ బఠానీలలో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. నెక్స్ట్ రాజస్థాన్లో మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు ఎక్కువగా పండిస్తారు. కాబట్టి ఇక్కడ ఎక్కువగా చపాతీలు తింటారు. నెక్స్ట్ బియ్యం, కూరగాయలను ఉడికించి తింటారు. కొన్ని కూరగాయలు పచ్చివి కూడా తింటారు. నెక్స్ట్ ఆవిరిలో తినదగినవి అంటే ఆవిరిలో ఉడకబెట్టి తినడవి ఇడ్లీలు అనేవి ఆవిరిలో తయారు చేసుకొని తింటాము. నెక్స్ట్ పచ్చివి తినదగినవి క్యారెట్, బీట్రూట్ మరియు రాడిష్, ఇవి పచ్చివి తినదగినవి. నెక్స్ట్ ఉల్లిపాయలలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మరి ఇవి రోగాలను రాకుండా మనకు కాపాడుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అనేవి రోగాల నుంచి మనను కాపాడుతాయి. వీటిలో ఎక్కువగా యాంటీ ఎలర్జిక్ మరియు యాంటీవైరల్, యాంటీ హిస్టమైన్ వంటి గుణాలు ఉంటాయి. కాబట్టి ఇవి మనకు రోగకారక క్రిముల నుంచి మరియు రోగాల నుంచి మనను కాపాడుతాయి. నెక్స్ట్ పులియబెట్టడం ద్వారా ఇడ్లీలు మరియు ఇడ్లీ పిండి, దోశపిండి మరియు పెరుగు, ఇవి పులియబెట్టడం ద్వారా తినదగినవి. నెక్స్ట్ వేయించడం ద్వారా చేపలను తింటాము. నూనెలో వేయించడం చిప్స్ ఇలాంటివి నూనెలో వేయించి తింటాము. మరియు చిలకడ దుంపలో ఎక్కువగా కెరోటినాయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. చిలకడ దుంపలో స్వీట్ పొటాటోలో ఎక్కువగా కెరోటినాయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నెక్స్ట్ చేపలు, కూరగాయలు, మాంసం వీటన్నిటిని ఉప్పుతో కలిపి ఎండబెడతారు. అలాంటి వాటిని ఓరుగులు అంటారు. మరి పచ్చళ్ళలో ఉప్పు, మిరపపొడి, నూనె వీటన్నిటిని కలిపి పచ్చళ్ళను నిల్వ చేస్తారు. నెక్స్ట్ చక్కెర పాకంలో నిల్వ చేసేవి పండ్లు మరియు పండ్ల రసాలు అనేవి చక్కెర పాకంలో నిల్వ ఉంచుతారు. నెక్స్ట్ ఎక్కువగా టమాటాలో సి విటమిన్ మరియు ఏ విటమిన్ మరియు బి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి టమాటాలో. నెక్స్ట్ చేపలను పొగబెట్టడం ద్వారా ఎండబెడతారు. నెక్స్ట్ వెజిటేబుల్ కార్వింగ్ అనగా కూరగాయలను ఉపయోగించి రకరకాల డిజైన్లు తయారు చేయడాన్ని వెజిటేబుల్ కార్వింగ్ అంటారు. వెజిటేబుల్ కార్వింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సలాడ్ అనే పదం సలాటా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సలాటా అనే అర్థం అంటే సాల్ట్ అని అర్థము. సలాటా అంటే సాల్ట్ అని అర్థము.
నెక్స్ట్ టమాటోలో ఎక్కువగా కెరోటినాయిడ్స్ మరియు లైకోపెన్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారకాలను రానివ్వకుండా కాపాడతాయి. కెరోటినాయిడ్స్ మరియు లైకోపెన్లు క్యాన్సర్ రాకుండా మనను కాపాడతాయి. కెమికల్స్ మరియు ఫుడ్ కలర్స్ అనేవి క్యాన్సర్కు దారితీస్తాయి. ఎక్కువగా కెమికల్స్ కలిపిన ఫుడ్ని మరియు ఫుడ్ కలర్స్ అవి ఎక్కువగా తీసుకోవడం వలన మనకు క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. ఇది ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ పాయింట్స్. నెక్స్ట్ రెండవ లెసన్ కనుక తీసుకున్నట్లయితే అయస్కాంతాలతో ఆటలు. నియోడైమియం బలమైన అయస్కాంతము. నియోడైమియం అనేది బలమైన అయస్కాంతం. మ్యాగ్నస్ను కనుగొన్నది గొర్రెల కాపరి. నెక్స్ట్ సహజ అయస్కాంతంగా పిలువబడేది లోడ్ స్టోన్స్. ఏదండి? లోడ్ స్టోన్స్. బలమైన అయస్కాంతం నియోడైమియం. మరి సహజ అయస్కాంతంగా పిలువబడేది లోడ్ స్టోన్స్. నెక్స్ట్ ఇక్కడ ఇది దండ అయస్కాంతం. ఒక సైడ్ నార్త్ పోల్ మరి ఒక సైడ్ సౌత్ పోల్ ఉండేది దండ అయస్కాంతం. ఇది వలయాకారం అయస్కాంతం. ఇది గుర్రపు నాడ అయస్కాంతం. ఇది బిల్ల అయస్కాంతం. ఇవి రకరకాల అయస్కాంతాలు. భూకేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల వల్ల భూమి అనేది పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుంది. భూకేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల వల్ల భూమి అనేది పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్ మరియు అల్యూమినియం వీటన్నిటిని ఉపయోగించి బలమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. స్ట్రాంగ్ మ్యాగ్నెట్ని తయారు చేస్తారు. మరి ఇనుమును, ఉక్కును ఉపయోగించి సాధారణ అయస్కాంతాన్ని తయారు చేస్తారు. బలమైన అయస్కాంతానేమో ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియం వీటిని కలిపి బలమైన అయస్కాంతాన్ని తయారు చేస్తే మరి సాధారణ అయస్కాంతాన్ని ఇనుము, ఉక్కుతోటి మాత్రమే తయారు చేస్తారు. నెక్స్ట్ అయస్కాంత పదార్థాలు అనగా అయస్కాంతం ఆకర్షించే పదార్థాలన్నింటినీ అయస్కాంత పదార్థాలు అంటారు. అనయస్కాంత పదార్థాలు అనగా అయస్కాంతం ఆకర్షించని పదార్థాలనే అనయస్కాంత పదార్థాలు అంటారు. నెక్స్ట్ శత్రువుల నౌకల నుంచి బోల్ట్ను తీయడానికి లోడ్ స్టోన్స్ ఉపయోగించేవారు. పూర్వకాలంలో శత్రువుల యొక్క నౌకలను నుండి బోల్ట్స్ను తీసివేయడానికి లోడ్ స్టోన్స్ని ఉపయోగించేవారు. ఇది సహజ అయస్కాంతము లోడ్ స్టోన్స్. నెక్స్ట్ అయస్కాంతానికి ధ్రువాల వద్ద ఆకర్షించే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అయస్కాంతానికి ధ్రువాల వద్ద ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇటు సైడు ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అయస్కాంత లక్షణం కొనల వద్ద ఎక్కువగా ఉంటుంది. ఈ అయస్కాంత లక్షణం కూడా ఈ కొనల వద్దనే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ విద్యుత్ అయస్కాంతము అనేది ఉక్కు కడ్డీ చుట్టిన తీగ చుట్ట విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుంది. ఉక్కు కడ్డీ చుట్టిన తీగ చుట్ట అనేది విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ స్వేచ్ఛగా వేలాడదీయబడిన అయస్కాంతంలో ఉత్తర మరియు దక్షిణ ధ్రువాలను సూచిస్తుంది. స్వేచ్ఛగా దీనికి దారం కట్టినట్లయితే ఇది స్వేచ్ఛగా వేలాడుతుంది. ఇక్కడ సౌత్ పోల్, ఇక్కడ నార్త్ పోల్, ఇక్కడ ధ్రువాలను చూడవచ్చు. దిక్సూచిని అనేది వృత్తాకారంగా ఉండి పల్చను రేకు డబ్బా నిర్మాణం కలిగి ఉంటుంది. దీన్ని ఓడలలో మరియు విమానాలలో మరియు జవాన్లు కానీ పర్వతారోహకులు కానీ ఈ అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి మార్గాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ దిక్సూచిని అయస్కాంతం దగ్గర ఉంచకూడదు. ఏమంటున్నారు? ఆ దిక్సూచిని అయస్కాంతం దగ్గర ఉంచకూడదు. నెక్స్ట్ జంతువుల కడుపులో ఉన్న తీగలు కానీ మేకులు కానీ వీటన్నిటిని తీయడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు. నెక్స్ట్ సజాత ధ్రువాలు అనగా నార్త్ సౌత్ ధ్రువాలు అనేవి వికర్షిస్తాయి మరియు విజాతి ధ్రువాలు అనేవి ఆకర్షిస్తాయి. ఇక్కడ ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి ఇవి ఆకర్షిస్తాయి, ఇక్కడ సేమ్ ఉన్నాయి కాబట్టి వికర్షించుకుంటాయి. నెక్స్ట్ ఒక వస్తువును అయస్కాంతం యొక్క ధ్రువం ఆకర్షించి మరొక ధ్రువం వికర్షించినట్లయితే దానిని అయస్కాంతంగా పరిగణిస్తాము. ఒక వస్తువును అయస్కాంతం యొక్క ధ్రువం ఆకర్షించి మరొక ధ్రువం వికర్షించినట్లయితే అదే అయస్కాంతం. నెక్స్ట్ ఒక వస్తువును అయస్కాంతం యొక్క రెండు ధ్రువాలు ఆకర్షించినట్లయితే అది అయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, ఒక వస్తువును అయస్కాంతం యొక్క రెండు ధ్రువాలు కనుక ఆకర్షించినట్లయితే
అది అయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చు. నెక్స్ట్ అనయస్కాంత పదార్థం అనగా దాంట్లో ఆకర్షణ కానీ వికర్షణ కానీ ఉండదు అనయస్కాంత పదార్థాలలో. ఈ అయస్కాంత దిక్సూచిని మొదటగా చైనా వారు కనుగొనడం జరిగింది. కనుగొని వారే వాడారు. మరి అయస్కాంత ప్రేరణ అంటే అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని పొందుతుంది. దానినే అయస్కాంత ప్రేరణ అంటారు. ఏం లేదండి, ఒక అయస్కాంత పదార్థం దగ్గరకు ఒక వస్తువును కనుక తీసుకుపోయినట్లయితే అది కూడా అయస్కాంత లక్షణం పొంది ఉంటే దానినే అయస్కాంత ప్రేరణ అంటారు. నెక్స్ట్ భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. భూ అయస్కాంత తీవ్రత కన్నా శీతల అయస్కాంత తీవ్రత అనేది 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది 2వ లెసన్ అయస్కాంతాలతో ఆటలకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. వర్షం ఎక్కడి నుంచి వస్తుంది లెసన్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే నీటి యొక్క రూపాలు చూసుకున్నట్లయితే అవి ఘన, ద్రవ, వాయు రూపంలో మనకు ఉంటుంది. మరి వానచినుకు అనేది గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. వానచినుకు అనేది 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. మరి ఘన రూపంలో నీరు గట్టిగా మరియు గడ్డ కట్టినట్టుగా ఉంటుంది ఘన రూపంలో. మరి ద్రవ రూపంలో మంచుగడ్డను ఒకవేళ వేడి చేస్తే అది ద్రవ రూపంగా మారుతుంది. మరి వాయు రూపంలో ద్రవ రూపాన్ని మళ్ళీ వేడి చేస్తే వాయు రూపంలో మారుతుంది. అంటే ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోతాం జరుగుతుంది. నెక్స్ట్ మంచును వేడి చేస్తే నీరుగా మారుతుంది. నీటిని మళ్ళీ వేడి చేస్తే నీటి ఆవిరిగా మారుతుంది. మళ్ళీ నీటి ఆవిరిని కోల్డ్ చేస్తే నీరుగా మారుతుంది. నీరును ఇంకా చల్లరిస్తే మంచు రూపంలో ఐస్ గడ్డ రూపంలో మారుతుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇది ఒక భౌతిక మార్పుగా గుర్తించవచ్చు. నెక్స్ట్ నీరు అనేది నీటి ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటారు. నీరు నీటి ఆవిరిగా మారేదే బాష్పీభవనం. మరి ఎక్కువగా సముద్రాలు మరియు చెరువులు, మహాసముద్రాలు, నదులలో ఎక్కువగా బాష్పీభవనం జరుగుతుంది. సముద్రాలు, చెరువులు, మహాసముద్రాలలో ఎక్కువగా బాష్పీభవనం జరుగుతుంది. నీటి ఆవిరి అనేది మేఘాలుగా మారుతుంది. నీరు నీటి ఆవిరిగా మారుతుంది. నీటి ఆవిరి మళ్ళీ మేఘాలుగా మారుతుంది. నెక్స్ట్ సాంద్రీకరణం అనగా నీటి ఆవిరి నీరుగా మార్పు చెందే ప్రక్రియను సాంద్రీకరణం అంటారు. నీరు నీటి ఆవిరిగా మారేది బాష్పీభవనం. నీటి ఆవిరి నీరుగా మార్చేది సాంద్రీకరణం. మనం నోటి నుంచి వదిలే గాలి కంటే బయటి వాతావరణంలో గాలి చల్లగా ఉంటుంది. మనం వదిలే గాలిలో ఉండే నీటి ఆవిరి నోటి వెలుపలికి రాగానే హఠాత్తుగా చల్లబడి సూక్ష్మ బిందువులుగా మారుతుంది. మనము చలికాలంలో పొద్దున లేచి మనము నోటి నుంచి గాలి వదిలితే అది వేడిగా ఉండి వాతావరణంలో గాలి చల్లగా ఉండడం వలన చిన్న చిన్న సూక్ష్మ బిందువులుగా మారి పొగ మంచు రూపంలో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా గ్లాస్లో కూడా మనము ఐస్ ముక్కలు వేసినప్పుడు నీటిని చల్లగా మార్చి గ్లాస్ను కూడా చల్లబరుస్తుంది. గ్లాస్ కూల్ అవుతుంది. మరి బయటి గాలి వేడిగా ఉంటుంది. ఆ బయటి గాలి అనేది వేడిగా ఉన్నప్పుడు ఈ చల్లటి గ్లాస్కి తాకినప్పుడు ఆ గ్లాస్ బయట చిన్న చిన్న సూక్ష్మ బిందువులు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది గ్లాస్లో మంచు ముక్కలు వేసినప్పుడు జరిగే ప్రక్రియ. నెక్స్ట్ నీటి ఆవిరి గాలి కంటే తేలికైనది, అందువలన పైకి చేరుతుంది. భూమి నుండి పైకి పోయే కొద్దీ గాలి అనేది చల్లబడుతుంది, అంటే టెంపరేచర్ తగ్గుతుంది. ట్రోపవరణంలో పైకి పోయే కొలది మనకు వాతావరణ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. నెక్స్ట్ పైకి వెళ్ళిన నీటి ఆవిరి చల్లని గాలులను తాకి చిన్న చిన్న బిందువులుగా మారి ఆ బిందువులే మనకు మేఘాలుగా కనిపిస్తాయి. నెక్స్ట్ నీరు నీటి ఆవిరిగా మారుతుంది మరియు నీటి ఆవిరి మేఘాలుగా మారుతుంది. ఈ మేఘాలు అనేవి వర్షం రూపంలో కిందికి రావడం జరుగుతుంది. దీనినే జలచక్రం అంటారు. జలచక్రంలో ఇది కంటిన్యూగా జరిగే ప్రక్రియ. నెక్స్ట్ గొడుగులను ఈజిప్ట్ వారు తయారు చేశారు. నెక్స్ట్ ఏర్పడిన మేఘాలు ఒకదానితో ఒకటి కలిసి పెద్దవిగా మారుతాయి. మరి వాతావరణం కూల్ అయినప్పుడు మనకు వర్షం రూపంలో కిందికి
వస్తుంది. ఆ మేఘాలు బరువు అవుతాయి. బరువు అయినప్పుడు ఆ వాటర్ అని కిందికి పడతాయి. అదే వర్షం రూపంలో మనకు భూమిపైన పడుతుంది. నెక్స్ట్ మేఘాలు చాలా ఉంటాయి, కానీ అన్ని రకాల మేఘాలు వర్షాలను ఇవ్వవంట. నెక్స్ట్ కొన్ని సందర్భాలలో పెద్ద నీటి బిందువులు ఘనీభవించి మంచు ముక్కలుగా పడతాయి. వాటినే వడగాండ్లు అంటారు. కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద నీటి బిందువులు అనేవి ఘనీభవించి మంచు ముక్కలుగా పడతాయి. వాటినే వడగాండ్లు అంటారు. నెక్స్ట్ జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో నైరుతి ఋతుపవనాలు వీస్తాయి. నైరుతి ఋతుపవనాలు జూన్ టు సెప్టెంబర్. నెక్స్ట్ సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ ఇవి యాసిడ్ రెయిన్స్ ఆమ్ల వర్షాలకు దారితీస్తాయి. SO2 మరియు NO2 ఆమ్ల వర్షాలు. సెప్టెంబర్ డిసెంబర్ మధ్యలో ఈశాన్య ఋతుపవనాలు వీస్తాయి. సెప్టెంబర్ డిసెంబర్లో ఈశాన్య ఋతుపవనాలు. జూన్ టు సెప్టెంబర్ మధ్యలో నైరుతి ఋతుపవనాలు. సెప్టెంబర్ టు డిసెంబర్ మధ్యలో ఈశాన్య ఋతుపవనాలు వీస్తాయి. నెక్స్ట్ బాష్పీభవనం మరియు సాంద్రీకరణం ఇవి రెండు కంటిన్యూగా జరిగే ప్రక్రియలు. బాష్పీభవనం మరియు సాంద్రీకరణం ఇవి రెండు నిరంతరం జరిగే ప్రక్రియ. నెక్స్ట్ అడవులను నరకడం వలన వాతావరణం వేడెక్కుతుంది. అలా వేడెక్కడాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. వాతావరణం వేడెక్కినప్పుడు ఏ వాయువు ఎక్కువైతుంది? కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో ఎక్కువ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్కి కారణమైన వాయువు ఏది అని అడుగుతాడు? కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్ అడవులను నరకడం వలన కరువు ఏర్పడుతుంది మరియు వర్షాలు రావు. వర్షాలు రానప్పుడు ఆటోమేటిక్గా కరువు ఏర్పడుతుంది. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ సతత హరితారణ్యాలలో ఎగిరే ఉడతలు పాములు ఉంటాయి. ప్రతిరోజు వర్షం కురుస్తుంది. ఇవి భూమధ్యరేఖ ప్రాంతంలో ఉంటాయి. సతత హరితారణ్యాల్లో ఎగిరే పాములు ఉడతలు ఉంటాయంట. మరియు ఇక్కడ భూమధ్యరేఖ ప్రాంతంలో ప్రతిరోజు వర్షం కురుస్తుంది. ఇవి థర్డ్ లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఫోర్త్ లెసన్ జంతువులు ఏమి తింటాయి? జంతువులు ఏమి తింటాయంటే అన్నీ తింటాయి. ప్రీ కేంబియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయంట. ప్రీ కేంబియన్ కాలంలో. నెక్స్ట్ రెక్కలు ఉంటాయి కానీ ఎగరలేని పక్షులు ఏవంటే పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహ. చాలా చాలా ఇంపార్టెంట్. వీటికి రెక్కలు ఉంటాయి కానీ ఎగరలేవు. పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహ ఈ 4 పక్షులకు రెక్కలు ఉంటాయి కానీ ఎగరలేవు. పెంగ్విను, ఆస్ట్రిచ్, ఈము, రేహ. నెక్స్ట్ శాకాహారులుగా ఆవు, మేక, జింక ఇవి ఓన్లీ ఆకులు, అలములు మాత్రమే తింటాయి. నెక్స్ట్ మాంసాహారులు నాన్ వెజ్ అంటే జంతువులను వేటాడి తింటాయి. సింహం, పులి. నెక్స్ట్ ఉభయహారులు అంటే మానవులు. వీటి 2 తింటాయి. వెజ్ తింటారు, నాన్ వెజ్ తింటారు. నెక్స్ట్ కొన్ని రకాల కోతులు వచ్చేసి మాంసం తింటాయంట. కొన్ని రకాల కోతులు మాంసం తింటాయి. నెక్స్ట్ కుక్క అనేది వాసన ద్వారా ఆహారాన్ని పసిగడతాయి. నెక్స్ట్ గద్ద అనేది కళ్ళ ద్వారా ఆహారాన్ని పసిగడతాయి. గబ్బిలాలు రాత్రి వేళల్లో సంచరిస్తాయి. రాత్రి వేళల్లో ఆహారాన్ని వెతుక్కుంటాయి. గబ్బిలాలు రాత్రి వేళల్లో ధ్వనిని విడుదల చేసి ఆ ధ్వనిని పరావర్తనం అవ్వడం వలన ఓహో ముందల ఏం లేదు అని అది ముందుకు వెళుతుంది. నెక్స్ట్ పాండ్ స్కేటర్స్ ఇవి నీటి ఉపరితలంపై ఉండి నీటిపై ఏదైనా కీటకం పడ్డప్పుడు దాన్ని అలల ద్వారా గుర్తించి మరి ఆ కీటకాలను పట్టుకుంటుంది. జంతువులు అనేవి 6 సమూహాలుగా విభజించడం జరిగింది. అవి అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు మరియు పక్షులు, క్షీరదాలు. ఈ అకశేరుకాలలో వెన్నెముక ఉండదు మరియు సకశేరుకాలలో వెన్నెముక ఉంటుంది. అకశేరుకాలలో ఏ అంటే ఆబ్సెంట్, దీంట్లో వెన్నెముక ఉండదు. సకశేరుకాలలో వెన్నెముక ఉంటుంది. జంతువులు కానీ, క్షీరదాలు కానీ, పక్షులు కానీ ఇవన్నీ సకశేరుకాల కిందికి వస్తాయి. నెక్స్ట్ జంతువుల వర్గీకరణ గురించి ఒక కంప్లీట్ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో దాన్ని అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ మన భూమి మీద సుమారు 5400 క్షీరద జాతులు ఉన్నాయి. నెక్స్ట్ కోడి అనేది ముక్కు ద్వారా ఆహారాన్ని తీసుకుంటుంది. ఆవు నోటి ద్వారా, కుక్క వాసన ద్వారా గ్రహిస్తుంది. నెక్స్ట్ కప్ప అనేది నాలుక ద్వారా, బల్లి కూడా నాలుక ద్వారా, పాము నోటి ద్వారా, ముసలి కూడా నోటి ద్వారా ఆహారాన్ని తీసుకుంటాయి. నెక్స్ట్ గ్రద్ద అనేది ముక్కు, గోర్లు, కళ్ళ ద్వారా ఆహారాన్ని పసిగడతాయి. సింహం గోర్లు, నోరు, కాళ్ళ ద్వారా వేటాడుతుంది. మానవుడు చేతుల ద్వారా తీసుకుంటాడు.
నెక్స్ట్ స్పంజికలు అనేవి దీంట్లో చలనం ఉండదు, ఇవి ఎక్కువ కాలం ఒకే దగ్గర స్థిరంగా ఉంటాయి. నెక్స్ట్ వడ్రంగి పిట్ట అనేది ముక్కు ద్వారా, మరియు కొంగ అనేది ముక్కు ద్వారా, చిలుక ముక్కు ద్వారా, తేనె పిట్ట ముక్కు ద్వారా ఇవి ఆహారాన్ని సేకరిస్తాయి. నెక్స్ట్ చిరుత అనేది పిల్లి కుటుంబానికి చెందినది. దాదాపు ఇది 12 నుంచి 17 సంవత్సరాల వరకు జీవిస్తుంది. నెక్స్ట్ సహజ పారిశుద్ధ కార్మికులుగా కాకులు, గద్దలు మరియు పందులు వీటిని పిలుస్తారు. సహజ పారిశుద్ధ కార్మికులుగా కాకులు, గద్దలు, పందులు. నెక్స్ట్ జంతువులు పరపోషకాలు, మొక్కలు స్వయం పోషకాలు. జంతువులు ఇతరుల వాటిపై ఆధారపడతాయి కాబట్టి పరపోషకాలు. మొక్కలు సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కాబట్టి మొక్కలు అనేవి స్వయం పోషకాలు. నెక్స్ట్ నీలి తిమింగలం, ఇది అన్ని జంతువుల కంటే పెద్దది. ఇది దాదాపు 110 నుంచి 160 టన్నుల బరువు ఉంటుంది. అంటే 20 నుంచి 30 మీటర్ల పొడవు, 110 నుంచి 160 టన్నుల బరువు ఉంటుంది. నెక్స్ట్ ఆవు, గేదె, ఒంటె ఇవి నెమరు వేసే జంతువులు. ఆవు, గేదె, ఒంటె నెమరు వేసే జంతువులు. నెక్స్ట్ క్రేన్ ఫ్లై, ఇది లార్వా స్టేజ్లో ఉన్నప్పుడు ఎక్కువగా తింటుంది, మరి ప్రౌఢజీవిగా వచ్చేసరికి తినడం ఆపేస్తుందంట. నెక్స్ట్ వేటాడే జంతువులకు బలమైన గోర్లు, బలమైన కాళ్ళు మరియు పదునైన దంతాలు ఉంటాయి. సింహం మరియు టైగర్ వీటికి బలమైన కాళ్ళు, గోర్లు, పదునైన దంతాలు ఉంటాయి. నెక్స్ట్ బాతులలో దంతాలు ఉంటాయి. ఆహారాన్ని సేకరించినప్పుడు వడపోత సాధనంగా ఇవి ఉపయోగపడతాయి. చాలా చాలా ఇంపార్టెంట్. వడపోత సాధనంగా ఆహారాన్ని సేకరించేవి ఏవి అని అడుగుతాడు కాబట్టి బాతులు. నెక్స్ట్ జలగ అనేది చూషకాల ద్వారా రక్తాన్ని సేకరిస్తుంది. నిశాచారులు అనగా రాత్రి వేళలో మాత్రమే సంచరిస్తాయి ఆహారం కోసం, వాటిని నిశాచారులు అంటారు. అవి బొద్దింకలు, ఎడారి సరీసృపాలు, మరియు ఎడారి ఎలుక, గుడ్లగూప మరియు గబ్బిలాలు, మరియు మాత్ రెక్కల పురుగు ఇవన్నీ నిశాచారులు. మరి వీటన్నిటిని ఎలా గుర్తుంచుకోవాలంటే మనకు తెలుసు, గుడ్లగూప మరియు గబ్బిలాలు ఇవి నైట్ టైంలోనే మనకు ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ బొద్దింకలు, ఎడారి సరీసృపాలు, ఎడారి ఎలుకలు. ఇక్కడ మాత అంటే రెక్కల పురుగులు. మాత అంటే తల్లి. మాత అంటే తల్లి ఏం చేస్తుంది, ఇంట్లోకి బొద్దింకలు కానీ, ఎడారి సరీసృపాలు అంటే పాములు కానీ, ఎలుకలు కానీ ఇవి రానియకుండా మాత చూసుకుంటుంది అని అట్లా గుర్తుంచుకోండి. మాత ఏం చేస్తుంది, ఇంట్లోకి బొద్దింకలు, సరీసృపాలు మరియు ఎలుకలు ఇవి ఇంట్లోకి రానియకుండా మాత చూసుకుంటుంది అని గుర్తుంచుకోండి. ఇవి రెండు మనకు ఐడియా ఉంటుంది కాబట్టి వీటన్నిటిని నిశాచారులు అంటారు. మీసోజోయిక్ యుగంలో సరీసృపాల నుంచి పాములు ఉద్భవించాయి. నెక్స్ట్ ఎడారి జంతువులు ఇవన్నీ దాదాపుగా నిశాచారులే. ఎడారి జంతువులన్నీ నిశాచారులు. నెక్స్ట్ ఎపిడ్స్ ఇవి హనీడ్యూను విడుదల చేస్తాయి. నెక్స్ట్ ఆహారపు గొలుసులో జీవులు పరస్పరంగా ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తాయి కాబట్టి జీవ వైవిధ్యాన్ని తెలుపుతాయి. దీనిని ఆహార గొలుసు అంటారు. ఈ ఆహార గొలుసు గురించి ఖచ్చితంగా 1 మార్క్ అయితే వస్తుంది కాబట్టి దీన్ని కూడా ఒక కంప్లీట్ సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. ఇవి 4th లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. 5th లెసన్ పదార్థాలు, వస్తువులు లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో ఒకసారి చూసుకుందాం. ఒక వస్తువును చూడాలంటే వస్తువు నుండి విడుదలయ్యే కాంతిని బట్టి ఆ వస్తువు యొక్క రంగుని మనము చూడగలుగుతాము. పదార్థాల ధర్మాలు ఒకసారి చూసుకున్నట్లయితే పదార్థాలు అనేవి మెత్తగా ఉంటాయి, మెరుస్తుంటాయి, కొన్నిటికి మెరుపు లేకపోతాయి, అంటే మెరుపు ఉండవు, మరియు గట్టిదనం ఇవన్నీ పదార్థాల యొక్క ధర్మాలు. మరి ఒక వస్తువు మునగడం మరియు తేలడం అనేది ఆ వస్తువు యొక్క సాంద్రతపై ఆధారపడి ఉంటుంది. పారదర్శక పదార్థాలు గాజు గుండా చూసినప్పుడు అవతల వస్తువులు స్పష్టంగా కనిపించడం, అలా కనిపించినట్లయితే అవి పారదర్శక పదార్థాలు. నెక్స్ట్ అపారదర్శక పదార్థాలు చూసుకున్నట్లయితే చెక్క, స్టీలు మరియు కార్డ్బోర్డ్ ఇవన్నీ అపారదర్శక పదార్థాలు. అంటే ఒక వస్తువును చూసినప్పుడు అవతల వస్తువు కనిపించకపోవడం, వాటిని అపారదర్శక పదార్థాలు. నెక్స్ట్ నీటి సాంద్రత అనేది 1 గ్రామ్/ml. ఒక వస్తువు నీటిపై తేలాలంటే
నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉండాలి. నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉండాలి. లెస్ దెన్ 1 అంటే అది నీటిపై తేలుతుంది. మంచుగడ్డకు 1 గ్రామ్ పర్ మిల్లీలీటర్ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టే మంచుగడ్డ అనేది నీటిపై తేలుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్లాస్టిక్, స్టీల్, మిర్రర్ మరియు తలుపు, కాగితం ఇవన్నీ అపారదర్శక పదార్థాలు. గాజు జాడి అనేది పారదర్శక పదార్థము. నెక్స్ట్ పాలిథిన్ కవరు ఇది పాక్షిక పారదర్శక పదార్థం. నెక్స్ట్ నూనెలో ముంచిన కాగితం కూడా పాక్షిక పారదర్శక పదార్థం. అంటే వీటి గుండా లైట్ ప్రసరింపజేసినప్పుడు అస్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇవి పాక్షిక పారదర్శక పదార్థాలు. సాధారణ ఉష్ణోగ్రత వద్ద స్థితిని బట్టి పదార్థాలను 3 రకాలుగా విభజిస్తారు. అవి ఘన, ద్రవ, వాయు. నెక్స్ట్ పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునేవి ద్రవ పదార్థాలు. ఉదాహరణ పాలు, నీరు, కిరోసిన్ మరియు నూనె ఇవి పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకుంటాయి. నెక్స్ట్ ఆకారాన్ని మార్చుకోనివి ఘన పదార్థాలు. నెక్స్ట్ క్యాండిల్ అనే పదం క్యాండెర్ అనే లాటిన్ పదం నుంచి తీసుకోవడం జరిగింది. క్యాండెర్ అనగా మెరుపు అని అర్థము. మరియు సలాడ్ అనేది సలాటా అనే లాటిన్ పదం నుంచి తీసుకోవడం జరిగింది. ఇది క్యాండెర్ అంటే మెరుపు లాటిన్ పదం నుంచి తీసుకున్నారు. నెక్స్ట్ బీవాక్స్ అనేది దీన్ని ఉపయోగించి క్యాండిల్స్ని తయారు చేస్తారు. ఇది మంచి సువాసన వెదజల్లుతుంది మరియు తక్కువ పొగను ఇస్తుంది. బీవాక్స్లతో తయారు చేసిన క్యాండిల్స్. నెక్స్ట్ నీటిలో కరిగేవి ఉప్పు మరియు షుగర్ ఇవి నీటిలో కరిగేవి. నీటిలో కరగనివి ఇసుక, రంపపొట్టు మరియు శుద్ధ ఇవి నీటిలో కరగనివి. మరి పిల్లి అనేది సుమారు రోజుకి 14 గంటలు నిద్రపోతూ ఉంటుంది. ఇవి 5th లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. 6th లెసన్ ఆవాసం. ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుందాం. షార్క్ చేప నోటిలో సుమారు 4000 దంతాలు ఉంటాయి. అవి ఒక్కొక్కటి 1 నుంచి 3 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. భూమి లోపల నివసించే జంతువులు పాము, కప్ప మరియు వానపాము. ఇవి భూమి లోపల నివసిస్తాయి. భూమి పైన నివసించేవి పాము, ఏనుగు, పిల్లి, కుక్క జంతువులు అన్నీ భూమిపైన నివసిస్తాయి. మరి నీటి లోపల లేదా నీటిపైన నివసించేవి పాము కానీ, కప్ప కానీ, ఎండ్రకాయ, చేప, తామర ఇవి నీటి లోపల లేదా నీటిపైన కొన్ని నివసిస్తాయి. ఒక జీవి యొక్క అన్ని అవసరాలు తీర్చేదే ఆ జీవి యొక్క ఆవాసం అవుతుంది. ఒక జీవి గనక ఒక ప్రదేశంలో నివసిస్తే దానికి అవసరాలు గనక అన్నీ తీరిస్తే అదే దాని యొక్క ఆవాసం అవుతుంది. నెక్స్ట్ ఆల్పైన్ పర్వత ఆవాసాలు ప్రపంచంలో ఎత్తైన ఆవాసాలు. ఆల్పైన్ పర్వతాలు ఇవి ఎక్కడ ఉన్నాయంటే ఐరోపాలో ఉన్నాయి. ఆల్పైన్ పర్వతాలు ఐరోపాలో ఉన్నాయి. ఇవి ఎత్తైన ఆవాసాలు. ఆండీస్ పర్వతాలతోటి పోల్చుకుంటే ఇవి కొంచెం తక్కువగా ఉంటాయి. ఆండీస్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయంటే దక్షిణ అమెరికాలో ఉంటాయి. ఈ ఆండీస్ పర్వతాలతో పోల్చుకుంటే ఇవి కొంచెం ఎత్తు తక్కువగా ఉంటాయి. ఆల్పైన్ పర్వతాలు ఐరోపాలో ఉన్నాయి. ఆండీస్ పర్వతాలు దక్షిణ అమెరికాలో ఉన్నాయి. నెక్స్ట్ తూనిగా, మేఫ్లై, లక్ముకు పిట్ట, నీటి కాకులు ఇవి నోటి ఉపరితలంపై నివసిస్తూ ఉంటాయి. మరియు నత్తలు కానీ, తిరుగుడు పురుగు మరియు గుంటగురుగ పురుగులు వీటిని పాండ్ స్కేటర్స్ అంటారు. ఇవి కూడా నీటి ఉపరితలంపై నివసిస్తూ ఉంటాయి. అంతర తామర, బుడగ తామర ఇవి నీటిలో నివసించే మొక్కలు. ఇవి ఉపరితలంతో వేలాడుతూ ఉంటాయి. వీటి వేర్లు అనేవి అడుగు భాగంలో భూమిలోకి చొచ్చుకొని పోయి విస్తరించి నివసిస్తూ ఉంటాయి. నెక్స్ట్ నీటి బొద్దింకలు వీటిని వాటర్ బోట్ మ్యాన్స్ అంటారు. నీటి బొద్దింకలు మరియు జలగ, దోమ డింబకాలు మరియు చేపలు, పీతలు ఇవన్నీ కూడా మధ్య ప్రాంతంలో ఉంటాయి. అంటే సరస్సు మధ్య ప్రాంతంలో ఉంటాయి. ఇవన్నీ సరస్సు యొక్క మధ్య ప్రాంతంలో అంటే ఇవి ఉపరితలం, ఇది మధ్యలో, ఇది కింద, ఇవన్నీ మధ్య ప్రాంతంలో ఉంటాయి. నెక్స్ట్ కొలను అంచు భాగాలలో గడ్డి జాతులకు చెందిన కొన్ని జాతులు కప్పలు, పీతలు, చేపలు ఈ ప్రాంతంలో గుడ్లు పెట్టి నివసిస్తూ ఉంటాయి. కొలను అంచుల భాగంలో. కొలను అడుగు భాగంలో హైడ్రిల్లా, ఆల్చిప్పలు మరియు చదును పురుగులు, మెగ్గాట్స్ అనగా కీటకాల యొక్క డింబకాలు
ఇవి కొలను యొక్క అడుగు భాగంలో నివసిస్తూ ఉంటాయి. ఇక్కడ కొంచెము కాంతి తక్కువగా ఉంటుంది. ఇక్కడ కుళ్ళిన పదార్థాలు ఎక్కువగా ఉండటం వలన వాటికి ఆహారం అనేది ఎక్కువగా లభిస్తుంది. ఇవి గుర్తుంచుకోవాలి. పై పొరలో అంటే నీటి ఉపరితలంలో ఏవి నివసిస్తాయి, మధ్యలో ఏవి ఉంటాయి, మరియు కొలను అడుగు భాగంలో ఏవేవి ఉంటాయో ఒకసారి క్లియర్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ నీటిలో ఉండే మొక్కలనే నీటి మొక్కలని, నీటిలో ఉండే జంతువులను జలచరాలు అని అంటారు. నెక్స్ట్ వీటి యొక్క ఆవాసమే జల ఆవాసం అవుతుంది. వీటి రెండింటిని జల ఆవాసం అవుతుంది. నెక్స్ట్ సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా జంతువులు ఆహారం మరియు ఆవాసం మరియు పునరుత్పత్తి కోసము సముద్ర తీర ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ సముద్ర గర్భంలో కోరల్ రీఫ్స్ కూడా జంతువులకు ఒక ఆవాసమే. ఎడారి ఎలుకలు నీళ్లు ఎక్కువ రోజులు తాగకుండా ఉంటాయి. మన ఇండ్లలో పెంచుకునేవి క్రోటాన్ మరియు మనీ ప్లాంట్, ఇవి రెండు మన ఇండ్లలో ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్ బ్లూ క్రాస్ స్వచ్ఛంద సంస్థ జంతువుల యొక్క హక్కుల మరియు వాటి పరిరక్షణకు బ్లూ క్రాస్ అనే స్వచ్ఛంద సంస్థ సేవలు అందిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ నేలపై ఉండే అన్ని రకాల ఆవాసాలను కలిపి భౌమ ఆవాసాలు అంటారు. నేలపై ఉండే అన్ని రకాల ఆవాసాలను భౌమ ఆవాసాలు అంటారు. నెక్స్ట్ హైడ్రిల్లా వ్యాలిజ్నేరియా, ఇవి నీటి మొక్కలు. మడ అడవులు అనగా సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా మనకు కనిపిస్తాయి. మడ అడవులు అంటే చెరువులు, నదులు మరియు సముద్రాలు కలిసే ప్రాంతాల్లో ఈ మడ అడవులు ఎక్కువగా కనిపిస్తాయి. మరి ద్రాక్ష తోటలు మన తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయంట. నెక్స్ట్ ఎడారి మొక్కలు చూసుకున్నట్లయితే బ్రహ్మజముడు, కలబంద మరియు తుమ్మ, ఇవి ఈ మూడింటిని కలిపి ఎడారి మొక్కలు అంటారు. ఈ ఎడారి ప్రాంతాలలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, అంటే పొడి వాతావరణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి అన్నిటికీ తట్టుకుంటూ ఉంటాయి. బ్రహ్మజముడు, కలబంద, తుమ్మ, ఇవి ఎడారి మొక్కలు. నెక్స్ట్ పాములు, ఎలుకలు, ఇవి బొరియలలో నివసిస్తాయి. ఇవి ఎడారి ఆవాసాలు. సవర్ణ గడ్డి భూములలో చెట్లకు బదులుగా దట్టమైన గడ్డి పెరుగుతూ ఉంటుంది. వాటిని సవర్ణ గడ్డి భూములు అంటారు. నెక్స్ట్ వలస పక్షులు, ఇవి కొల్లేరు మరియు పులికాట్ సరస్సులకు వలస వస్తుంటాయి కొన్ని పక్షులు. అక్టోబర్, మార్చి నెలలో ఎక్కువగా ఈ వలస పక్షులు అనేవి రావడం జరుగుతుంది. అందులో పెలికాన్ కొంగలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి. గట్టమైక పక్షి అనేది కర్నూలు ప్రాంతానికి చాలా దూరం నుంచి వస్తుందంట. ఇవన్నీ ప్రత్యుత్పత్తి కోసము అనుకూలంగా ఉండే ప్రాంతాలను వెతుక్కొని లేదా గుడ్లు పెట్టడానికి ఇవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ తాబేళ్ళు మరియు చేపలు పశ్చిమ బెంగాల్ మరియు ఒరిస్సా తీర ప్రాంతం నుంచి విశాఖ తీరానికి వచ్చి గుడ్లు పెట్టి పొదిగి వెళ్ళిపోతాయంట ఈ తాబేళ్ళు మరియు చేపలు. నెక్స్ట్ ఆవాసానికి ముఖ్యమైన అంశాలు ఉష్ణోగ్రత, గాలిలోని తేమ మరియు ఆహారం, నీరు, ఇవన్నీ ఉంటే మరి అనుకూలమైన ఆవాసానికి దారి తీస్తుంది. నెక్స్ట్ ఆవాసాలు కనుక తీసుకున్నట్లయితే అవి రెండు రకాలు. ఒకటి భౌమ మరియు జల. భౌమ అంటే నేల ఆవాసం, నెక్స్ట్ జల. ఈ రెండిట్లో జీవులు అనేవి ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఆవాసాలు అనేవి ప్రకృతి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. నదులు, సముద్రాలు కలిసే ప్రాంతాలలో మడ అడవులు ఎక్కువగా పెరుగుతాయి. ఈ మడ అడవులనే సుందరవన అడవులు అని, నెక్స్ట్ మంగ్రూవ్స్ అడవులని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని సముద్రాలలో సుమారుగా కలిపి 300 మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు ఉంటుందంట. ఇవి 6th క్లాస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. 8th లెసన్ దారాల నుంచి దుస్తువుల దాకా పాఠ్యభాగంలోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూసుకుందాం. వర్షాకాలంలో తొందరగా వర్షానికి ఆరే బట్టలను ధరిస్తాము. అటు చలికాలంలో వెచ్చగా ఉండే ఉనితోటి తయారైన బట్టలను ధరిస్తాము. వేసవికాలంలో నూలు వస్తువులను అంటే తేలికగా ఉండే వస్తువులను మనము వేసవి కాలంలో ధరిస్తాము. నెక్స్ట్ వాతావరణ పరిస్థితుల నుండి మన శరీరాన్ని రక్షించుకోవడానికి మనం దుస్తులను ధరిస్తాము. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ బైండింగ్లలో ఉపయోగించే గుడ్డను క్యాలికో గుడ్డ అని అంటారు. నెక్స్ట్ నూలు నుంచి చొక్క మరియు సంచులను తయారు చేశారు. మరియు పట్టును ఉపయోగించి చీర, చొక్కలను తయారు చేశారు. ఉన్నిని ఉపయోగించి మేజర్లు అంటే సాక్స్లు తయారు చేశారు. పాలిస్టర్ నుంచి చీరలు మరియు జాకెట్లు, బ్లౌజులు తయారు చేశారు. టెర్లిన్ తోటి చీరను తయారు చేస్తారు. నెక్స్ట్ పాలిస్టర్ కన్నా నూలు మందం ఎక్కువగా ఉంటుంది.
పాలిస్టర్ సన్నగా ఉంటే నూలు దుడ్డుగా ఎక్కువగా మందంగా ఉంటుంది. నెక్స్ట్ నూలు అనేది బరువుగా ముతకగా అవుతాయి, కుంచుకుపోతాయి. ఖచ్చితంగా ఉతికినప్పుడల్లా ఐరన్ చేయాలి. నూలు దుస్తువులు అనేవి బరువుగా ముతకగా అవుతాయి. ఇవి ఒక దగ్గరికి కుంచుకుపోతాయి. ప్రతిసారి ఐరన్ చేయవలసి ఉంటుంది ఈ నూలు దుస్తులకు. నెక్స్ట్ పట్టు వస్త్రాలు అనేవి నునుపుగా మెత్తగా ఉంటాయి. ఉన్ని దుస్తువులు గరుకుగా ఉంటాయి మరియు బరువుగా కూడా ఉంటాయి. నెక్స్ట్ వస్త్ర పరిశ్రమలలో కర్బన దారాలకు సరికొత్త ఆవిష్కరణ దారితీశాయి. ఈ వస్త్ర పరిశ్రమలలో కర్బన దారాలు అనేవి సరికొత్త ఆవిష్కరణకు దారితీశాయి. నెక్స్ట్ దారాలు కనుక తీసుకున్నట్లయితే ఇవి 2 వరుసలలో ఉంటాయి. అడ్డు వరుసను పేక అంటారు, దీన్ని పేక అంటారు. మరి నిలువు వరుసను పడుగు అంటారు. ఇట్లా ఒకదానికి ఒకటి కింది నుంచి ఒకటి పైనికి కిందికి ఇట్లా వెళ్తాయి. ఈ అడ్డు దాన్ని పేక అంటారు, నిలువు దాన్ని పడుగు అంటారు. నిలువు దారాలను పడుగు అంటారు కాబట్టి పని అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ పత్తి పీచు దారాలతో నూలు దారాలను తయారు చేస్తారు. మరి ఈ నూలు దారాల నుంచి నూలు గుడ్డలను తయారు చేస్తారు. నెక్స్ట్ పత్తి మరియు జనుము అనేవి మనకు మొక్కల నుంచి లభిస్తాయి. నెక్స్ట్ పట్టు ఉన్ని ఇవి మనకు జంతువుల నుంచి లభిస్తాయి. నెక్స్ట్ మొక్కలు జంతువుల నుంచి లభించే దారాలనే సహజ దారాలు అంటారు. పాలిస్టర్, టెర్లిన్, నైలాన్ మరియు యాక్రిలిక్ ఇవన్నీ కృత్రిమ దారాలు. సహజ దారాలేమో మొక్కలు జంతువుల నుంచి లభిస్తే కృత్రిమ దారాలను మనం కృత్రిమంగా తయారు చేస్తాము. అవి కృత్రిమ దారాలకు ఉదాహరణ వచ్చేసి ప్యాంట్ అని గుర్తుంచుకోండి. పి అంటే పాలిస్టర్, ఏ అంటే యాక్రిలిక్, ఎన్ అంటే నైలాన్, టి అంటే టెర్లిన్. ప్యాంటు కృత్రిమ దారాలు. నెక్స్ట్ ఉన్ని వస్త్రాలు అనేవి గొర్రెల యొక్క ఉన్ని నుంచి తీసుకుని తయారు చేస్తారు. ఇవే మనకు ఎక్కువగా వాడుతున్నారు. గొర్రెల ఉన్ని నుంచి తయారు చేసిన వస్త్రాలను ఎక్కువగా వాడుతున్నారు. నెక్స్ట్ పట్టు అనేది నునుపుగా ఉండి జారుడు స్వభావంతో కలిగి ఉంటుంది. నెక్స్ట్ నూలు వస్త్రాలు నునుపుగా ఉన్నప్పటికీ ముతకగా మందంగా ఉంటాయి. ఇవి ప్రతిసారి ఐరన్ చేయాల్సి ఉంటుంది నూలు వస్త్రాలను. నెక్స్ట్ కృత్రిమ వస్త్రాలు ఎలా ఉంటాయంటే కృత్రిమ దారాలతో తయారైన వస్త్రాలు ఇవి కాల్చినప్పుడు ఘాటైన వాసనను విడుదల చేస్తాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక్కడ మ్యాచింగ్ రూపంలో ఇవ్వచ్చు లేదా స్టేట్మెంట్ రూపంలో కూడా ఇవ్వచ్చు. ఉన్ని వస్త్రాలు గొర్రెల ఉన్ని నుంచి తయారు చేస్తారు. ఇవి ఎక్కువగా వాడతారు. నెక్స్ట్ పట్టు నునుపుగా ఉండి జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ నూలు ఇవి నునుపుగా ఉన్నప్పటికీ ముత్తగా ఉంటాయి. నెక్స్ట్ కృత్రిమ వస్త్రాలు ఇవి కాల్చినప్పుడు ఘాటైన వాసనను విడుదల చేస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పత్తి, ఉన్ని, జనుము మరియు పట్టు ఇవన్నీ సహజ దారాలు. నెక్స్ట్ మన తెలంగాణలో ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్ ఈ ప్రాంతాలలో పత్తి అనేది ఎక్కువగా పండుతుంది. కారణం ఇక్కడ నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉన్నాయి. చార్లెస్ మెకంతోష్ అనే వ్యక్తి వర్షానికి తడవని గుడ్డలను తయారు చేశాడు. చార్లెస్ మెకింతోష్. నెక్స్ట్ పత్తి నుంచి గింజలను మరియు దూదిని సపరేట్ చేయడాన్ని జిన్నింగ్ అంటారు. పత్తి తీసిన తర్వాత మిల్లులకు వేసినప్పుడు దాని గింజలను మరియు దూదిని సపరేట్ చేస్తారు. అలా సపరేట్ చేయడాన్ని జిన్నింగ్ అంటారు. నెక్స్ట్ వాల్డో ఎల్ సీమెన్ అనే వ్యక్తి ఫ్లెక్సీలను తయారు చేశాడు. దీంట్లో పాలీవినైల్ క్లోరైడ్ను ఉపయోగించడం జరిగింది, పీవీసీ. నెక్స్ట్ తకిలి, దీన్ని చిరక అంటారు, దీన్ని రాట్నం కూడా అంటారు. దీన్ని ఉపయోగించి దారాన్ని వడుకుతారు. నెక్స్ట్ దూదు నుంచి నూలు దారాలను తయారు చేస్తారు. నూలు దారాలను తీస్తారు. ఇలా తీయడాన్నే వడకడం అంటారు. దీన్నే స్పిన్నింగ్ అంటారు. ఫస్ట్ స్టెప్లో దూది నుంచి పత్తి గింజలను తీయడాన్ని జిన్నింగ్ అంటారు. మరి ఈ దూది నుంచి మనము మళ్ళీ నూలు దారాలు తీస్తారు. అలా తీయడాన్ని వడకడం అంటారు. దీన్నే స్పిన్నింగ్ అంటారు. నెక్స్ట్ జనపనార, దీన్నే బంగారు దారం అని కూడా అంటారు. దీన్ని ఉపయోగించి తట్టు సంచులు తయారు చేస్తారు. అంటే గోనె సంచులు తయారు చేయడం జరుగుతుంది. ఇవి గట్టిగా ఉండి గరుకుగా ఉంటాయి. ఎక్కువ బరువులను మోయడానికి వీటిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ మియోషి ఒకమోటో అనే వ్యక్తి సూక్ష్మదారంని కనుగొన్నాడు, మైక్రో ఫైబర్. నెక్స్ట్ గోంగూర మరియు వెదురు నుంచి దారాలను తయారు చేస్తారు. నెక్స్ట్ గోగునార,
చాగమట్ట, దీన్ని కిత్తనార అని కూడా అంటారు. దీని నుంచి ఉపయోగించి తాళ్ళు తయారు చేస్తారు. నెక్స్ట్ పడుగు, పేక ఈ రెండు వరుసలను ఉపయోగించి దారాలను కలిపి వస్త్రాలను తయారు చేస్తారు. ఇలా తయారు చేయడాన్ని నేత నేయడం అంటారు. నెక్స్ట్ విద్యుత్తో నడిచే యంత్రాలనే మనము మరమగ్గాలు అంటారు. విద్యుత్తో నడిచేది మరమగ్గాలు, మరి చేతితో నేత నేయడాన్ని చేనేత మగ్గాలను ఉపయోగిస్తారు. నెక్స్ట్ పాలిస్టర్ దారాలు పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. గద్వాల, సిరిసిల్ల, నారాయణపేట, పోచంపల్లి ఇక్కడ చేనేత పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి. ఇది వరంగల్ తివాచీల నాణ్యతకు ప్రఖ్యాతిగాంచినది. నెక్స్ట్ రసాయనిక పదార్థాలను ఉపయోగించి తయారు చేసినవి కృత్రిమ, దీనిని సింథటిక్ దారాలు అంటారు. రసాయన పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన దారాలనే కృత్రిమ దారాలు లేదా సింథటిక్ దారాలు అంటారు. నెక్స్ట్ కర్రగుజ్జుకు రసాయనాలను కలిపి రేయన్ దారాలను తయారు చేస్తారు. ఒక పత్తికాయను కనుక తీసుకుంటే పత్తికాయ నుండి 500 మీటర్ల పొడవైన దారం మనకు లభిస్తుంది. ఇవి 8th లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్. 9th లెసన్ మొక్కలు, భాగాలు మరియు వాటి వీధులు. లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. మొక్కలలో కనుక చూసుకున్నట్లయితే వేర్లు, కాండం, పత్రాలు మరియు కొమ్మలు అనేవి ఉంటాయి. మరి బనానా ఆయిల్ను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. బనానా ఆయిల్ పెట్రోలియం నుంచి తయారు చేస్తారంట. నెక్స్ట్ ప్రధాన వేర్లనే తల్లి వేర్లు అంటారు. సన్నని వేర్లు లేక పార్శ్వ వేర్లు దీన్నే పిల్ల వేర్లు అని కూడా అంటారు. నెక్స్ట్ పీచు వేర్లలో ప్రధాన వేరు అనేది ఉండదు. ఈ వేర్ల గురించి ఒక సపరేట్ వీడియో అప్లోడ్ చేశాను. ఇది తల్లి వేరు వ్యవస్థ అయితే దీని చుట్టుపక్కన ఉండే పిల్ల వేర్లు, వీటిని పార్శ్వ వేర్లు అంటారు. నెక్స్ట్ పీచు వేర్లు అనగా దీంట్లో ప్రధాన వేరు అనేది ఉండదు. ఈ పీచు వేర్లలో ప్రధాన వేరు అంటే తల్లి వేరు ఉండదు. నెక్స్ట్ యాపిల్ కనుక తీసుకున్నట్లయితే దానిలో 84% వాటర్ పర్సెంటేజ్ ఉంటుందంట. నెక్స్ట్ దోసకాయలో 96% నీళ్ళ శాతం ఉంటుందంట. నెక్స్ట్ దుంప వేర్లు అనగా ముల్లంగి, క్యారెట్, చిలకడ దుంప, బీట్రూట్ ఇవన్నీ వేర్లలో వాటి యొక్క ఆహారాన్ని స్టోర్ చేసుకొని అవి బల్జ్గా అవుతాయి. నెక్స్ట్ పత్రంలో కనుక భాగాలు చూసుకున్నట్లయితే పత్రంలో పత్రవృంతం, పత్రపీఠం, పత్రదళం మరియు ఈనెలు ఇవి పత్రంలో ఉండే భాగాలు. పుష్పంలో ఉండే భాగాలు చూసుకున్నట్లయితే అండాశయం, కీలం, కీలాగ్రం మరియు పరాగకోశాలు వీటన్నిటి కలిపి లైంగిక భాగాలు అంటారు. పత్రంలోనేమో పత్రవృంతం, పత్రపీఠం, పత్రదళం మరియు ఈనెలు. నెక్స్ట్ పుష్పంలో అండాశయం, కీలం, కీలాగ్రం, పరాగకోశాలు వీటన్నిటిని కలిపి లైంగిక భాగాలు అంటారు. ఇక్కడ ఒక పత్రం కనుక తీసుకున్నట్లయితే ఈ పత్రంలో మొదటిదిగా ఉండేది పత్రపీఠం. ఏదంటే పత్రపీఠం. పీఠం అంటే కింది భాగం కాబట్టి అట్లా పత్రపీఠం. నెక్స్ట్ ఈ మధ్యది పత్ర వృంతం. నెక్స్ట్ ఈ సైడ్వి ఇవి ఈనెలు. ఈ మధ్యలో ఉండేది మధ్య ఈనె లేదా నడిమి ఈనె అంటారు. నెక్స్ట్ పుష్పాలు అనేవి రంగురంగులో ఉండి కీటకాలను ఆకర్షిస్తాయి. పత్రదళంలోని ఈనెల అమరికను ఈనెల వ్యాపనం అంటారు. పత్రదళంలోని ఈనెల అమరికనే ఈనెల వ్యాపనం అంటారు. ఈ ఈనెలు పత్రానికి ఆకారం మరియు పటుత్వాన్ని ఇస్తాయి. ఈనెలు అనేవి పత్రానికి ఆకారం, పటుత్వాన్ని ఆధారం ఇస్తాయి. నెక్స్ట్ పత్రాలు ఆహార పదార్థాల తయారీలోను, వాయువుల వినిమయంలోను, బాష్పోత్సేకంలోను ఈ పత్రాలు అనేవి మొక్కకు సహాయపడతాయి. నెక్స్ట్ జీడి మామిడిలో పండుగ కనిపించేది అది యాక్చువల్గా పండు కాదంట, అది ఒక తోడమేనంట. నెక్స్ట్ తల్లి వేరు వ్యవస్థలో మనం చూసుకున్నట్లయితే జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. తల్లి వేరు వ్యవస్థలో అంటే ప్రధాన వేరు వ్యవస్థలో జాలాకార ఈనెల వ్యాపనం అనేది మనకు కనిపిస్తుంది. తల్లి వేరు వ్యవస్థకు సంబంధించిన మొక్కలు ఒకసారి చూసుకున్నట్లయితే ఈ తల్లి వేరు వ్యవస్థ కిందికి వస్తాయి. ద్విదళ బీజ మొక్కలు అన్నింటిలో తల్లి వేరు వ్యవస్థ ఉండడం జరుగుతుంది. దీనిలో జాలాకార ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది. నెక్స్ట్ పీచు వేరు వ్యవస్థలో సమాంతరపు ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది. పీచు వేరు వ్యవస్థలో సమాంతరపు ఈనెల వ్యాపనం ఉంటుంది. ఏకదళ బీజ మొక్కల్లో అన్నింటిలో పీచు వేరు వ్యవస్థ అనేది ఉంటుంది. ఇప్పుడు జొన్నలు కానీ
మొక్కజొన్నలు కానీ గోధుమలు కానీ అలాంటి మొక్కలు కనుక తీసుకున్నట్లయితే దాంట్లో సమాంతరపు ఈ నెల వ్యాపనం అనేది మనకు కనిపిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. తల్లి వేరు వ్యవస్థ. ఇక్కడ తల్లి వేరు అంటే తల్లికి జాలి ఉంటుంది అని గుర్తుంచుకోండి. తల్లికి కొడుకుల పైన జాలి ఉంటుంది కాబట్టి తల్లి వేరు వ్యవస్థలో జాలాకార ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ పత్రరంధ్రాలు వాతావరణానికి మరియు మొక్కలకు వాయు వినిమయానికి తోడ్పడతాయి. పత్రరంధ్రాలు అనేవి చెట్టుకి వాతావరణానికి మరియు మొక్కకు వాయువు వినిమయానికి తోడ్పడతాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్ను బయటికి లోపలికి పంపించడానికి ఈ పత్రరంధ్రాలు అనేవి సహాయపడతాయి. ఎండిన ఆకులపై అందమైన డిజైన్లు వేసే రంగుల పరిశ్రమ ఎక్కడ ఉందంటే వరంగల్లో కలదు. ఎక్కడ ఉందని? వరంగల్లో ఉంది. నెక్స్ట్ మొక్కల యొక్క కాండాలు అంటే బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం మరియు చెరుకు వీటన్నిటిలో ఫుడ్ అనేది కాండాలలో స్టోర్ చేసుకుంటాయి. బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరుకు వీటన్నిటిలో కాండాల ద్వారా ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. నెక్స్ట్ కాండం అనేది మొక్కలకు ఆధారాన్ని ఇస్తాయి. మరికొన్ని కాండంలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. చెరుకు కానీ, అల్లం కానీ, వెల్లుల్లి కానీ ఇవన్నీ కాండాలలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. నెక్స్ట్ పువ్వులలో రంగుల రెక్కల్లాంటి నిర్మాణాలు వీటిని ఆకర్షణ పత్రాలు అంటారు. ఏమంటారు? ఆకర్షణ పత్రాలు అంటారు. పువ్వులలో మనకు రంగురంగులుగా ఉండే రెక్కలాంటి నిర్మాణాలనే ఆకర్షణ పత్రాలు అంటారు. మరి ఈ ఆకర్షణ పత్రాలు అనేవి కీటకాలను ఆకర్షిస్తాయి. ఓకేనా? నెక్స్ట్ మిరపకాయలో కారం ఉండడానికి గల కారణం ఏదంటే క్యాప్సికన్ అనే పదార్థం ఉండడం వలన మిరపకాయలు అనేవి కారంగా ఉంటాయి. నెక్స్ట్ అల్లం వంటి మొక్కలలో కాండం అనేది భూమి లోపల ఉండి ఆకులు పైన భాగంలో ఉంటాయి. నెక్స్ట్ బోన్సాయి వృక్షాలు వీటిని వామన వృక్షాలు అంటారు. పెద్ద పెద్ద వృక్షాలను తొట్టిలలో పెంచడాన్ని బోన్సాయి లేదా వామన వృక్షాలు అంటారు. వీటిని మరగుజ్జు వృక్షాలని కూడా అంటారు. ఇది జపాన్ దేశపు సాంప్రదాయ కళనంట. షేర్ చేయండి. 10వ లెసన్ చూసుకున్నట్లయితే మన చుట్టూ జరిగే మార్పులు. పాలు పెరుగుగా మార్చేది లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. పాలు అనేది పెరుగుగా మార్చేటందుకు లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అనేది తోడ్పడుతుంది. నెక్స్ట్ చలికాలంలో చూసుకున్నట్లయితే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది, అంటే పగటి కాలం తక్కువగా ఉంటుంది. వాతావరణంలో కనుక ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే పీడనం అనేది తగ్గుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే పీడనం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వలన ఋతువులు ఏర్పడతాయి. భూమి తన చుట్టూ తాను తిరగడం వలన పగలు రాత్రులు ఏర్పడతాయి. నెక్స్ట్ భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వలన ఋతువులు మరియు కాలాలు ఏర్పడతాయి. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పగటి సమయం చలికాలంలో తక్కువగా ఉంటుంది మరియు పగటి కాలం ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సూర్యుని దిశలో స్వల్పమైన మార్పే ఋతువుల మార్పులకు కారణం అవుతుంది. నెక్స్ట్ ఋతువుల మార్పు అనేది సహజమైనది, అంటే సహజ సిద్ధంగా జరుగుతుంది. నెక్స్ట్ పాలు పెరుగుగా మారడం అనేది మానవ ప్రమేయంతో జరుగుతుంది. అంటే పాలల్లో కొంచెం తోడేస్తే అది పెరుగుగా మారుతుంది. దాంట్లో బ్యాక్టీరియా అభివృద్ధి చెంది పాలు అనేవి పెరుగుగా మారుతుంది. ఇది మానవ ప్రమేయంతో జరుగుతుంది. నెక్స్ట్ డైరీ పరిశ్రమలలో పాలు పెరుగుగా మార్చే విధానాన్నే కొయాగులేషన్ అంటారు. కొయాగులేషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రీ హిస్టారిక్ యుగంలో ఈ మొక్కలు, జంతువులు మరియు జంతు వృక్ష కళేబరాలు అన్నీ భూమిలో కలిసిపోవడం వలన బొగ్గు, ఖనిజ వాయువు, పెట్రోలు మరియు శిలాజ ఇంధనాలు ఇవన్నీ తయారు అయ్యాయి. నెక్స్ట్ ఋతువులలో మార్పు అనేది తాత్కాలికమైన మార్పు. ఏదండి? ఋతువుల మార్పు తాత్కాలికమైనది. నెక్స్ట్ పాలు పెరుగుగా మారడం అనేది ఒక శాశ్వత మార్పు. దీన్ని మనము రసాయనిక మార్పుగా చెప్పవచ్చు, దీన్ని భౌతిక మార్పుగా చెప్పవచ్చు, ఇది రసాయనిక మార్పుగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మంచు ముక్కలు నీరుగా మారడం అనేది ఒక తాత్కాలికమైన మార్పు, అంటే దీనిని మళ్ళీ నీటిగా మార్చవచ్చు మరియు ఐస్ రూపంలో మార్చవచ్చు.
ఇక్కడ ఏం జరుగుతుందంటే స్థితి ఆకారంలో మార్పు వచ్చినప్పటికీ ఇది సహజంగా మానవ ప్రమేయంతో జరిగింది, అంటే ఇది తాత్కాలికమైన మార్పు. నెక్స్ట్ ఇనుము తుప్పు పట్టడం అనేది ఒక సహజమైన మార్పు, ఇదండి సహజమైనది, కాబట్టి ఇది శాశ్వతమైనది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇనుము తుప్పు పట్టినప్పుడు మళ్ళీ తిరిగి ఇనుముగా మార్చడానికి వీలు ఉండదు, కాబట్టి ఇది ఒక శాశ్వతమైన మార్పు. నెక్స్ట్ మొక్కల పెరుగుదల అనేది ఇది ఒక శాశ్వతమైన మార్పు, ఇది సహజంగా పెరుగుతుంది మరియు మానవ ప్రమేయంతో కూడా పెరుగుతుంది, కాబట్టి ఇది శాశ్వతమైన మార్పు. ఐస్ క్రీమ్ కరగడం ఇది ఒక తాత్కాలికమైన మార్పు, ఇదండి తాత్కాలికమైన మార్పు. నెక్స్ట్ అన్నం వండడం అనేది ఒక శాశ్వతమైన మార్పు, ఇదండి అన్నం వండడం అనేది శాశ్వతమైన మార్పు. అన్నం వండిన తర్వాత మళ్ళీ తిరిగి అన్నంగా చేయలేం, కాబట్టి ఇది శాశ్వతమైన మార్పు. నెక్స్ట్ గుడ్డును ఉడకబెట్టడం ఇది కూడా శాశ్వతమైన మార్పు, ఇదండి గుడ్డును ఉడకబెట్టడం అనేది శాశ్వతమైన మార్పు. నెక్స్ట్ విద్యుత్ బల్బ్ ఆన్ ఆఫ్ చేయడం అనేది తాత్కాలికమైన మార్పు, ఎందుకంటే దీన్ని బల్బ్ ఆన్ చేసి మళ్ళీ అప్పుడే ఆఫ్ చేసుకోవచ్చు, కాబట్టి ఇది ఒక తాత్కాలికమైన మార్పుగా చెప్పవచ్చు. నెక్స్ట్ అత్తి పత్తి మొక్కను మనము ఒకవేళ దాన్ని టచ్ చేస్తే దాని ఆకులు అనేవి దగ్గరికి ముడుచుకుంటాయి, అది ఒక తాత్కాలికమైన మార్పు. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత దాని ఆకారంలో మార్పు వస్తుంది. నెక్స్ట్ టపాకాయలు కాల్చడం అనేది ఒక రసాయనిక మార్పు, ఏదండి టపాకాయలు కాల్చడం అనేది రసాయనిక మార్పు, దీన్ని మనం శాశ్వత మార్పుగా కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంధనాలలో నిల్వ ఉన్న శక్తి యాంత్రిక శక్తిని కలిగించడానికి ఉపయోగపడుతుంది. మనం ఇంధనాలు కనుక యూజ్ చేసినప్పుడు ఒక పదార్థం కానీ ఒక యంత్రం కానీ మనకు కదలడానికి ఉపయోగపడతాయి ఈ ఇంధనాలు. ఇవి 10వ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. 11వ లెసను నీరు మనకు ప్రాణాధారం. ఇందులో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. మన అవసరాలకు నీరు అనేది చాలా అవసరము, మనము రోజు నిత్యం వాడుకోవడానికి నీరు అనేది చాలా అవసరము. బిలియన్ కన్నా ఎక్కువ మంది ప్రజలు రోజుకి 6 లీటర్ల కంటే తక్కువ నీటిని సరిపెట్టుకుంటున్నారంట. నెక్స్ట్ 2 అడుగుల ఎత్తుగా ప్రవహించే నీరు కూడా వాహనాలను కొట్టుకుపోయేలా చేస్తుంది. నెక్స్ట్ ద్రవాలను లీటర్లలో మరియు మిల్లీ లీటర్లలో కొలుస్తారు. నీళ్ళ ట్యాంకులలో గ్యాలన్లు మరియు లీటర్లలో కొలుస్తారు. మరియు అదేవిధంగా రిజర్వాయర్లలో అడుగులలో కొలుస్తారు. నెక్స్ట్ ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీటి పరిమాణాన్ని క్యూసెక్లలో కొలుస్తారు. క్యూబిక్ సెంటీమీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ రాడార్ అనగా రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్, దీని ద్వారా మంచం మరియు వర్షం అది ఎంత పరిమాణంలో పడిందో ఈ రేడార్ అనే పరికరాన్ని ఉపయోగించి తెలుసుకుంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రతి సంవత్సరము 4 మిలియన్ల జనాభా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల మరణిస్తున్నారు. ప్రతి సంవత్సరం 4 మిలియన్ల జనాభా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్లనే మరణిస్తున్నారు. మన శరీర బరువులో 70% నీరు ఉంటుంది. నెక్స్ట్ భూగోళం మొత్తం మీద 3/4 వంతు నీరు ఉంటుంది. భూగోళం మొత్తం మీద 3/4 నీరు ఉంటుంది. మంచినీటి సరఫరా దశలో ఒకసారి చూసుకున్నట్లయితే చెరువులో నుంచి నీటిని తీసుకొని వడపోయడం, ఆ వడపోసిన తర్వాత ఆ వడపోసిన నీటిలో ఏరేషన్ పద్ధతి ద్వారా క్రిములను చంపి, నెక్స్ట్ దాని తర్వాత క్లోరినేషన్ అంటే క్లోరిన్ కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ వేసి ఆ వాటర్ని శుద్ధి చేయడం జరుగుతుంది. తర్వాత ఓవర్ హెడ్ ట్యాంకులకు పంపిస్తారు. ఆ తర్వాత చివరిగా నల్లాలకి వదులుతారు. ఇది మంచినీటి సరఫరా యొక్క దశలు. నల్గొండ జిల్లాలో ఇక్కడ ప్రజలు ఎక్కువగా ఫ్లోరోసిస్ అనే వ్యాధితో బాధపడుతూ ఉంటారు. అందుకు కారణము అక్కడ ఉన్న భూగర్భ జలాలలో ఎక్కువగా ఫ్లోరిన్తో కలుషితం కావడం వలన అక్కడ ప్రజలు ఫ్లోరోసిస్ అనే వ్యాధితో బాధపడుతూ ఉంటారు. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో 43% డయేరియా వ్యాధులే. 43% డయేరియా వ్యాధులు. నెక్స్ట్ వర్షం కనుక 4 నుంచి 5 సంవత్సరాలు ఒకవేళ పడకపోతే దాన్నే
కరువు అంటారు. ఏదండి? కరువు అంటారు. వర్షం గనక 4 లేదా 5 సంవత్సరాలు పడనట్లయితే దానిని కరువు అంటారు. నెక్స్ట్, మన రాష్ట్రంలో మహబూబ్ నగర్లో తీవ్రమైన కరువు వచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో 98% కలుషిత నీటి వలన మరణాలు ఎక్కువగా సంభవిస్తాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో 98% కలుషిత నీటి వలనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. నెక్స్ట్, వర్షం నీటిని నిల్వ చేసుకోలేకపోవడం వలన కరువులకు ఒక కారణం అవుతుంది. వర్షం నీటిని నిల్వ చేసుకోలేకపోవడం వలన కరువులకు కారణం. నెక్స్ట్, వరదల వల్ల తీవ్ర ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం సంభవిస్తాయి. నెక్స్ట్, WHO ప్రకారము ప్రతిరోజు కనీస అవసరాలకి 50 లీటర్లు నీరు మనకు అవసరమవుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది. ఇది 11వ లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. 12th లెసన్ సాధారణ విద్యుత్ వలయాలు. లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అసలు ఏమన్నాయో ఒకసారి చూసుకుందాం. థేల్స్ ఆఫ్ మిల్లిస్ అనే శాస్త్రవేత్త స్థిర విద్యుత్ను కనుగొనడం జరిగింది. ఘటంలో ధన మరియు రుణ ధ్రువాలు 2 ఉంటాయి. బల్బు లోపల వెలిగే భాగం వచ్చేసి ఫిలమెంట్. ఇది టంగ్స్టన్ లోహంతో తయారు చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిలమెంట్ అనేది టంగ్స్టన్తో తయారు చేస్తారు. నెక్స్ట్, విలియం బర్డ్స్ అనే శాస్త్రవేత్త విద్యుత్ను కనుగొన్నాడు. విలియం బర్డ్స్ విద్యుత్ను కనుగొన్నాడు. మరి బర్డ్స్ అనే పక్షులు ఏం చేస్తాయంటే కరెంటు తీగల పైన వచ్చి వాళ్తాయి. వాలినప్పుడు అవి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో విద్యుత్ ఉందని కనుగొన్నాడు అని అట్లా గుర్తుంచుకోండి. విలియం బర్డ్స్. నెక్స్ట్, విద్యుత్ను కదిలే ప్రవాహం అని చెప్పిన వారు హ్యూమర్ మరియు హ్యూమర్ అంటే హ్యూమన్స్ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఎప్పుడు కదులుతూ ఉంటారు. కాబట్టి విద్యుత్ను ఒక కదిలే ప్రవాహం అని చెప్పడం జరిగింది హ్యూమర్. నెక్స్ట్, వలయం ద్వారా విద్యుత్తు ధన ధ్రువం నుంచి రుణ ధ్రువంకు ప్రయాణం చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, విద్యుత్తు బల్బు మధ్య విద్యుత్ ప్రవాహానికి కావలసిన పూర్తి మార్గాన్ని విద్యుత్ వలయం కల్పిస్తుంది. నెక్స్ట్, బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే శాస్త్రవేత్త విద్యుత్తుకు ధన మరియు రుణ ధ్రువాలు అంటే రుణ ఆవేశాలు ఉంటాయని చెప్పాడు. ఫ్రాంక్లిన్ ఏం చేసిన ఫ్రాంక్గా విద్యుత్కు ధన మరియు రుణ ఆవేశాలు ఉంటాయని ఫ్రాంక్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్, విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించేది స్విచ్. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంట్ అంటారు. వలయంలో విద్యుత్ యొక్క ప్రవాహాన్ని మనము కరెంట్ అంటాము. నెక్స్ట్, కాంతి వనరు ఇది బల్బు. నెక్స్ట్, విద్యుత్ వనరు ఏదంటే ఘటం. కాంతి వనరు బల్బు, విద్యుత్ వనరు ఏదంటే ఘటం. నెక్స్ట్, విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించేది స్విచ్. నెక్స్ట్, లూయి గాల్వానీ ఎవరండి? లూయి గాల్వానీ అనే శాస్త్రవేత్త చనిపోయిన కప్ప యొక్క కాళ్లకు 2 లోహపు పలకలను తగిలించినప్పుడు అది ఎగిరి పడుతుంది. అంటే దీనిని బట్టి ఆయన ఏం కనుగొన్నాడంటే జంతువుల యొక్క దేహంలో కరెంటు ఉంటుందని లూయి గాల్వానీ అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. ఆన్స్ ఆయిస్టర్ అనే వ్యక్తి విద్యుత్ అనేది ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది. సర్ ఆన్స్ ఆయిస్టర్ అనే శాస్త్రవేత్త విద్యుత్ అయస్కాంతంలా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్, మైకేల్ ఫారడే ఈయన ఏం చెప్పినట్టే ఈయన ఏం కనుగొనంటే విద్యుత్ మోటార్ను మరియు డైనమోను మరియు జనరేటర్ను కనుగొన్నాడు మైకేల్ ఫారడే. మైకేల్ జాన్సన్ డ్యాన్స్ చేసేటప్పుడు మీటర్లో కరెంటు ఉంటేనే ఆయన డ్యాన్స్ చేస్తాడు. మరియు మీటర్లో కనుక కరెంటు పోతే జనరేటర్ ఆన్ చేస్తారు అని అట్లా గుర్తుంచుకోండి. మైకేల్ ఫారడే విద్యుత్ మోటార్ను మరియు విద్యుత్ జనరేటర్ను కనుగొనడం జరిగింది. నెక్స్ట్, విద్యుత్ వాహకాలు అనగా విద్యుత్ను తమ గుండా ప్రవహింప చేసే పదార్థాలనే విద్యుత్ వాహకాలు అంటారు. ఇనుము, అల్యూమినియం, పెన్సిల్, నిప్పు మరియు వాటర్ ఇవన్నీ విద్యుత్ను తమ గుండా ప్రవాహం చేసుకుంటాయి. నెక్స్ట్, విద్యుత్ బంధకాలు అనగా వీటి నుంచి విద్యుత్తు ప్రవహించదు. ఉదాహరణలు చూసుకున్నట్లయితే చెక్క, కట్టె, ప్లాస్టిక్ పెన్ను మరియు రబ్బరు ఇలాంటివి విద్యుత్ బంధకాలుగా పనిచేస్తాయి. అంటే దీని ద్వారా విద్యుత్తు ప్రవహించదు. నెక్స్ట్, బల్బును కనుగొన్నది ఎవరంటే థామస్ ఆల్వా ఎడిసన్. ఈయన విద్యుత్ బల్బును కనుగొనడం జరిగింది. నెక్స్ట్, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఎక్కడ ఉందంటే అమెరికాలో
ఈయన యొక్క దాంట్లో రీసెర్చ్ చేయడం జరిగింది. నెక్స్ట్ టార్చ్ లైట్లు అనేవి ఘటం ఆధారంగా పనిచేస్తాయి. అంటే టార్చ్ లైట్లో ఘటం అనేది ఉంటుంది. ఈ ఘటం అనేది విద్యుత్తు వనరు. ఘటం అనేది విద్యుత్ యొక్క వనరు. నెక్స్ట్ మూసి ఉన్న వలయం గుండా విద్యుత్తు అనేది ప్రవహిస్తుంది. నెక్స్ట్ తెరిచిన వలయం గుండా విద్యుత్ అనేది ప్రవహించదు. నెక్స్ట్ టార్చ్ లైట్లలో ఘటం, బల్బు మరియు స్విచ్ ఈ వలయాన్ని పూర్తి చేస్తే ఒక బల్బు అనేది వెలుగుతుంది. టార్చ్ లైట్లు కనుక తీసుకుంటే ఘటము మరియు బల్బు మరియు స్విచ్ ఇవన్నీ అనుసంధానం చేస్తే బల్బ్ అనేది వెలుగుతుంది. నెక్స్ట్ ఇంగ్లాండ్ దేశంలో గోడల్మింగ్ అనే ప్రాంతంలో విద్యుత్ పవర్ ప్లాంట్ను స్థాపించడం జరిగింది. నెక్స్ట్ తడిగా ఉన్న కట్టె ఇది వచ్చేసి విద్యుత్ వాహకము. ఇదండి తడిగా ఉన్న కట్టె విద్యుత్ వాహకం. అంటే తడిగా ఉన్న కట్టె విద్యుత్ దాని ద్వారా ప్రవహిస్తుంది. అంటే మనకు షాక్ వస్తుంది. అప్పుడప్పుడు ఊర్లలో కరెంటు పోయినప్పుడు మన పొడవాటి కట్టె తీసుకొని వైర్ను కదిలిస్తే మనకు విద్యుత్ అనేది రావడం జరుగుతుంది. అలాంటి సమయాలలో ఒకవేళ ఆ కట్టె కనుక తడిగా ఉన్నట్లయితే మనకు కరెంటు వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ తడిగా ఉన్న నూలుగుడ్డ దీని ద్వారా కూడా విద్యుత్తు ప్రవహిస్తుంది. అంటే విద్యుత్ వాహకము. నెక్స్ట్ పిన్నిస్ అంటే కాంట లేదా సూది కానీ ఇది విద్యుత్ వాహకాలు. నెక్స్ట్ పొడిగా ఉన్న నూలుగుడ్డ ఇది వచ్చేసి విద్యుత్ బంధకాలు. పొడిగా ఉన్న నూలుగుడ్డ అనేది విద్యుత్ బంధకం. తడిగా ఉన్న నూలుగుడ్డ విద్యుత్ వాహకం అవుతుంది. నెక్స్ట్ పొడిగా ఉన్న కట్టె కూడా విద్యుత్ బంధకం. దీని ద్వారా విద్యుత్తు ప్రసరించదు. ఈ 12th లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. 13th లెసన్ ఎలా కొలవాలో నేర్చుకుందాం. మరి ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే పొడవుకు ప్రమాణము మీటరు, సెంటీమీటరు మరియు మిల్లీమీటర్. ప్రపంచంలో పొడవైన వంతెన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్. దీని యొక్క పొడవు వచ్చేసి 164.8 కిలోమీటర్లు. జామెట్రీ బాక్స్లో కోణమానిని ఉపయోగించి 180 డిగ్రీల కన్నా తక్కువ కోణాలను కొలవచ్చు. మన జామెట్రీ బాక్స్లలో ఉపయోగించే కోణమాన్ని తీసుకొని 180 డిగ్రీల కంటే తక్కువ కోణాలను కొలవచ్చు. నెక్స్ట్ పొడవులను కొలవడానికి ప్రామాణికంగా అంటే మోటుగా చెప్పడానికి గజాన్ని ఉపయోగిస్తారు. గజం. నెక్స్ట్ గజం అనేది 3 సమాన భాగాలుగా ఉంటుంది. అందులో ఒక భాగము 1 అడుగుకు సమానం, 1 అడుగు 12 సమాన భాగాలకు సమానం, ఒక భాగం వచ్చేసి 1 అంగుళం. నెక్స్ట్ ఫ్రాన్స్ దేశంలో ఇరీడియం మరియు ప్లాటినం ఈ 2 లోహాలను ఉపయోగించి కడ్డీ యొక్క పొడవును ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించారు. ఫ్రాన్స్ దేశంలో ఇరీడియం మరియు ప్లాటినం ఈ 2 లోహాలను ఉపయోగించి కడ్డీ యొక్క పొడవును దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఈ కడ్డీ పొడవునే మనము 1 మీటర్గా చెప్పవచ్చు. ప్రతి మీటరు 100 సమాన భాగాలకు సమానం. ప్రతి భాగాన్ని మళ్ళీ సెంటీమీటర్లుగా విభజిస్తారు. మళ్ళీ ప్రతి సెంటీమీటర్ని 10 సమాన భాగాలుగా విభజిస్తాము. మరి ఒక్కొక్క భాగాన్ని మిల్లీమీటర్గా చెప్తాము. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్. 1 అడుగు అనగా 12 అంగుళాలకు సమానం. 1 అడుగు అనగా 12 అంగుళాలకు సమానం. మరియు పెద్ద దూరాలను కిలోమీటర్లలో కొలుస్తారు. అంటే 1 కిలోమీటర్కి వచ్చేసి 1000 మీటర్లు. ఎంత అంటే 1 కిలోమీటర్కి వచ్చేసి 1000 మీటర్లు. 1 మీటర్కి వచ్చేసి 100 సెంటీమీటర్లు. 100 సెంటీమీటర్లు. 1 కిలోమీటర్కి 1000 మీటర్లు అయితే 1 మీటర్కి 100 సెంటీమీటర్లు. నెక్స్ట్ మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశికి ప్రమాణము 1 గ్రామ్, 1 ఘనపు సెంటీమీటరు. అర్థశాస్త్ర పితామహుడు ఎవరంటే కౌటిల్యుడు. అర్థశాస్త్రం పితామహుడు కౌటిల్యుడు. మరి దీంట్లో కాలాలు, ద్రవ్యరాశికి సంబంధించిన ప్రమాణాలు దీంట్లో అర్థశాస్త్రంలో ఉంటాయి. నెక్స్ట్ మొఘల్ కాలంలో భూమిని గజ మరియు బిగాలలో కొలిచేవారు. ఎవరి కాలంలో భూమిని గజ మరియు బిగాలలో కొలిచేవారు అని అడుగుతారు. గజ మరియు బిగాలలో మొఘల్ కాలంలో భూమిని కొలిచేవారు. నెక్స్ట్ 1957 ఏప్రిల్ 1 తేదీన మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించింది. మెట్రిక్ పద్ధతిని దీనినే ప్రామాణికంగా తీసుకోవాలని అప్పటి నుంచి మనకు అమలులోకి రావడం జరిగింది. విమానాలు మరియు ఓడల ఈ రెండింటి యొక్క వేగాన్ని నాట్ లేదా నాటికల్ మైళ్ళలో కొలుస్తారు. ఏదంటే నాట్ లేదా నాటికల్ మైళ్ళలో విమానాల వేగం మరియు ఓడల వేగాన్ని తెలియపరుస్తారు. నెక్స్ట్ 1 నాట్ అనగా
1.852 కిలోమీటర్ పర్ అవర్కి సమానము. ఒక నాట్ అనగా 1.852 కిలోమీటర్ పర్ అవర్కి సమానం. మరి ఒక మైలు అనగా 1.61 కిలోమీటర్లకి సమానం. నెక్స్ట్ వైశాల్యానికి ఖచ్చితమైన కొలత తీసుకున్నట్లయితే గ్రాఫ్ పేపర్. నెక్స్ట్ వైశాల్యానికి ఖచ్చితమైన కొలత కనుక తీసుకున్నట్లయితే గ్రాఫ్ పేపర్. ఈ గ్రాఫ్ పేపర్లో మనకు వైశాల్యానికి ఖచ్చితమైన కొలత అనేది వస్తుంది. నెక్స్ట్ ఒక వస్తువు ఆవరించిన ప్రదేశాన్ని మనము దాని యొక్క ఘన పరిమాణం అంటారు. ఒక వస్తువు ఆవరించిన ప్రదేశాన్ని దాని యొక్క ఘన పరిమాణం అంటారు. నెక్స్ట్ నక్షత్రాల మధ్య దూరాన్ని పారాలాక్స్ యూనిట్లలో కొలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నక్షత్రాల యొక్క మధ్య దూరాన్ని పారాలాక్స్ యూనిట్లలో కొలుస్తారు. నెక్స్ట్ ఒక మీటర్లో 100 కోట్ల వంతుని ఒక నానోమీటర్గా చెప్తాము. ఒక మీటర్లో 100 కోట్ల వంతునే ఒక నానోమీటర్గా మనము చెప్తాము. నెక్స్ట్ ఘనపరిమాణానికి సూత్రం వచ్చేసి పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. పొడవు వెడల్పు ఎత్తు ఘనపరిమాణానికి సూత్రం. నెక్స్ట్ ద్రవాల పరిమాణాన్ని మిల్లీలీటర్లు లేదా లీటర్లలో కొలుస్తారు. చిన్న పరిమాణాలు ఉంటే ఎంఎల్లో కానీ, పెద్ద పరిమాణాలు ఉంటే లీటర్లలో కొలుస్తారు. నెక్స్ట్ ఘన పదార్థాల యొక్క పరిమాణము ఘనపు సెంటీమీటర్. ఒక మిల్లీలీటరు ఒక ఘనపు సెంటీమీటర్కి సమానము. ఒక ఎంఎల్ ఒక ఘనపు సెంటీమీటర్కి సమానం. నెక్స్ట్ కంప్యూటర్ సెల్ ఫోన్స్లలో మెమొరీని బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్, జిగాబైట్స్ మరియు టెరాబైట్స్లలో కొలుస్తారు. ఇదండి బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్, జిగాబైట్స్ మరియు టెరాబైట్స్లలో కొలుస్తారు. నెక్స్ట్ ఒక వస్తువు ఆక్రమించిన సమతల కొలతను మనం వైశాల్యంగా చెప్తాము. ఒక వస్తువు ఆక్రమించిన సమతల కొలతనే వైశాల్యంగా చెప్తాము. ఒక లీటరు అనగా 1000 ml. ఒక లీటర్ అనగా 1000 ml. అంటే ఒక 1000 ml కలిసి ఒక లీటర్ అవుతుంది. మరి ఒక మీటరు అనగా 100 సెంటీమీటర్లు. ఒక కిలోమీటర్ అనగా 1000 మీటర్లకు సమానం. ఒక సెంటీమీటర్ అనగా 10 మిల్లీమీటర్లకు సమానం. నెక్స్ట్ ఒక హెక్టారు అనగా 10,000 చదరపు మీటర్లకు సమానం. నెక్స్ట్ ఒక కిలో బియ్యం ఉత్పత్తి చేయడానికి మనకు దాదాపుగా 5,000 లీటర్ల నీరు అవసరం అవుతుంది. ఒక కిలో బియ్యానికి 5,000 లీటర్ల నీరు అవసరం అవుతుంది. నెక్స్ట్ బంగారం మరియు వజ్రాలను క్యారెట్లలో కొలుస్తారు. బంగారం మరియు వజ్రాల యొక్క నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు. ఇవి 13th లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. 14వ లెసన్ అయినటువంటి జంతువులలో చలనాలు. మరి ఇందులో ఎలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. చిరుత ఈ జంతువు అనేది గంటకి 97 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది, అంటే పరిగెడుతుంది. ప్రపంచంలో అత్యంత ఫాస్టెస్ట్ పరిగెత్తే జంతువు చిరుత. మరి శరీరంలో కదలడానికి ఎముకలు మరియు కండరాలు సహాయపడతాయి. శరీరం మొత్తం అటు ఇటు కదలడానికి ఎముకలు మరియు కండరాలు మనకు సహాయపడతాయి. మరి నత్త ఇదేంటంటే ప్రపంచంలో మెల్లగా ప్రయాణించే జీవి నత్త. ఇది సెకండ్కి 0.013 నుంచి 0.028 మీటర్స్ పర్ సెకండ్. ఒక సెకండ్కి ఇంత దూరం ప్రయాణిస్తుందంట. నెక్స్ట్ ప్రపంచంలో మొత్తం చూసుకున్నట్లయితే 2700 పాముల జాతులు ఉన్నాయంట. ప్రపంచంలో 2700 పాము జాతులు ఉన్నాయి. నెక్స్ట్ ఎముకల చుట్టూ ఉండే కండరాల జతలు సంకోచం మరియు వ్యాకోచం చెంది అవయవాలన్నీ కదిలించడానికి సహాయపడతాయి. ఈ ఎముకల చుట్టూ ఈ కండరాలు అనేవి సంకోచం వ్యాకోచం చెందడం వలన అవయవాలు కదులుతాయంట. నెక్స్ట్ స్మాలెస్ట్ బర్డ్, ప్రపంచంలోనే చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. ఇది 5.7 సెంటీమీటర్స్ పొడవు ఉంటుంది. ప్రపంచంలో చిన్న జంతువు. నెక్స్ట్ మోచేతి పైన నెక్స్ట్ మోకాలి కింద చీలమండ దగ్గర టెండాన్లు అనేవి ఉంటాయి. టెండాన్లు అనే అమెరికలో ఉంటాయి. మరి టెండాన్లు అనేవి ఒక దారాలు లాంటి తంతుల వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఈ టెండాన్లు ఎముకలను మరియు కండరాలను కలుపుతాయి. కండరాన్ని మరియు ఎముకలను రెండింటిని కలపడానికి ఈ టెండాన్లు అనేవి సహాయపడతాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టెండాన్ మరియు లిగమెంట్ల గురించి ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంటుంది. టెండాన్ మరియు లిగమెంట్. టెండాన్ కండరం మరియు ఎముకను కలుపుతుంది. నెక్స్ట్ లిగమెంట్ అనగా రెండు ఎముకలను కలిపేది లిగమెంట్.
రెండు ఎముకలను కలిపేది లిగమెంట్. రెండు ఎముకలను లింకు చేస్తుంది. లిగమెంట్ అంటే లింకు చేస్తుంది కాబట్టి అట్లా గుర్తుంచుకోండి. రెండు ఎముకలను కలిపేది లిగమెంట్. టెండాన్ అనేది కండరాన్ని మరియు ఎముకలను కలుపుతుంది. లిగమెంట్ అనేది రెండు ఎముకలను లింకు చేస్తుంది. లిగమెంట్ అంటే లింక్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వివిధ అవయవాలలో ఉండే ఎముకలన్నిటినీ కలిపి అస్థిపంజరం అంటారు. నెక్స్ట్ మన శరీరంలో 206 ఎముకలు, 230 కీళ్ళు, 630 కండరాలు ఉన్నాయి. 206 ఎముకలు, 230 కీళ్ళు, 639 కండరాలు ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్. నెక్స్ట్ అతి చిన్న పక్షి ఏదంటే హమ్మింగ్ బర్డ్. ఈ ఆస్ట్రిచ్ అనేది 345 పౌండ్లు లేదా 156 కిలోల బరువు ఉంటుంది. నెక్స్ట్ పొడవైన ఎముక తొడ ఎముక, దీన్నే ఫీమర్ అంటారు. పొడవైన ఎముక ఏదంటే తొడ ఎముక, ఫీమర్. మరి చిన్న ఎముక ఏదంటే స్టెపిస్, ఇది చెవిలో ఉంటుంది. నెక్స్ట్ భుజం నుండి మెడ వరకు ఒక 2 ఎముకలు ఉంటాయి. అవి పైకి కనిపించేది మనకు జతృక, మరియు దాని వెనుక భాగంలో ఉండేది దాన్ని రెక్క ఎముక అంటారు. మరి ఈ రెండింటిని కలిపి భుజాస్తులు అంటారు. జతృక మరియు రెక్క ఎముక రెండింటిని కలిపి భుజాస్తులు అంటారు. నెక్స్ట్ వెన్నెముక అనేది ఒక పొడవాటి నిర్మాణం. ఇది చిన్న చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. వీటిని వెన్నపూసలు అంటారు. నెక్స్ట్ వెన్నుపాము మరియు వెన్నుపూసల మధ్య నుండి ప్రయాణం చేస్తుంది. ఈ వెన్నుపాము అనేది వెన్నుపూసల మధ్య నుంచి ప్రయాణిస్తుంది. నెక్స్ట్ మానవుని గుండె అనేది 2.5 బిలియన్ సార్లు తన జీవిత కాలంలో ఎన్నిసార్లు కొట్టుకుంటుంది. నెక్స్ట్ శైశవ దశలో 33 వెన్నుపూసలు ఉంటాయి. లాస్ట్ చివరి 9 వెన్నుపూసలు కలిసిపోయి ఒకటిగా ఏర్పడతాయి. నెక్స్ట్ పొట్ట కింద భాగాన్ని శ్రోణి మేకల అంటారు. నెక్స్ట్ పుర్రె, ఇది మెదడును రక్షిస్తుంది. పుర్రెలోని మధ్య కీళ్ళు కలిసిపోయి కదలని కీళ్ళుగా ఏర్పడతాయి. నెక్స్ట్ చెవులు, ముక్కులలో మృదులాస్థి ఎముకలు ఉంటాయి. మరియు పక్కటెముకలకు స్టెర్నమ్కు మధ్య కూడా ఈ మృదులాస్థి ఎముకలు ఉంటాయి. అదేవిధంగా వెన్నెముకలో వెన్నపూసల మధ్య కూడా ఇది మృదులాస్థి ఎముకలు ఉంటాయి. ఈ వెన్నెముక అనేది అన్ని దిశలో కదలడానికి తోడ్పడుతుంది. మనిషిని నిటారుగా ఉంచడానికి మరియు అటు ఇటు తిరగడానికి, అటు ఇటు వంగడానికి వెన్నెముక అనేది సహాయం చేస్తుంది. నెక్స్ట్ గుండె నిమిషానికి 5 నుంచి 30 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. ఒక గుండె నిమిషానికి 5 నుంచి 30 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుందంట. నెక్స్ట్ ఊపిరితిత్తులు అనేవి నీటిపై తేలే అవయవం అని చెప్పిన వారు అమెరికా మిన్నెసోటా సైన్స్ మ్యూజియం వారు కనుగొన్నారంట. ఊపిరితిత్తులు అనేవి నీటిపై తేలే అవయవాలంట. నెక్స్ట్ బంతి గిన్నె కీళ్ళు, ఇది అన్ని వైపులా తిరుగుతుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే భుజంలో ఉంటుంది బంతి గిన్నె కీళ్ళు. నెక్స్ట్ మడతబందు కీళ్ళు, ఇది ఎక్కడ ఉంటుందంటే మోకాలు మరియు మోచేయిలో ఉండే కీలు ఏదంటే మడతబందు కీళ్ళు. నెక్స్ట్ బొంగరపు కీలు, ఇది ఎక్కడ ఉంటుందంటే మెడ ప్రాంతంలో ఈ బొంగరపు కీలు ఉంటుంది. ఈ కీళ్ళ గురించి ఒక సపరేట్ వీడియో చేయడం జరిగింది, ఒకసారి అది చూడండి. నెక్స్ట్ పైదవడకు తలకు మధ్య ఉన్న కీలు కదలని కీళ్ళు. పైదవడకు మరియు తలకు మధ్య ఉన్న కీలు కదలని కీళ్ళు. నెక్స్ట్ పుర్రెలో మొత్తం 22 ఎముకలు ఉంటాయి. పుర్రెలో 22 ఎముకలు ఉంటాయి. నెక్స్ట్ ఉభయచరాల జీవిత చరిత్రలో గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి ఈ 3 అనేవి ఉంటాయి. ఈ 3 స్టేజ్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చేపలలో తోక అనేది ఈదడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ పక్షులలో ముందు జతకాలు గాలితో నిండిన ఎముకలు కలిగి రెక్కలుగా మారి ఎగరడానికి సహాయపడతాయి. పక్షులలో ముందు కాళ్ళు గాలితో నిండడం వలన అవి తేలికగా ఉండి గాలిలో ఎగరడానికి సహాయపడతాయి. నెక్స్ట్ పాము అనేది వంపులు తిరుగుతూ ప్రయాణం చేస్తూ ప్రతి వంపు భూమిపై ఒత్తిడిని కలిగించి ముందుకు వెళుతుంది. పాదం అలలాగా కదలడం వలన నత్త అనేది మెల్లగా చెలుస్తుంది. ఇప్పుడు నత్త కనుక తీసుకున్నట్లయితే దీనిపైన ఒక పాదం ఉంటుంది, దీన్ని కర్పరం అని అంటారు. ఇది దాంట్లో గట్టి పదార్థం. నెక్స్ట్ మందమైన నిర్మాణం నత్తగుల్ల అంటే కర్పరం, దీన్నే కర్పరం అంటారు. బయటికి వస్తుంది, దీన్నే పాదం అంటారు. ఈ పాదం వలన అది కదులుతుంది. నెక్స్ట్ జీవులలో ఒకసారి చలనావయవాలు చూసుకున్నట్లయితే చేపలలో వాజాలు, పక్షులలో కాళ్ళు మరియు రెక్కలు,
పాములలో ప్రక్కటెముకలు, నత్తలో కండరపాదం. వీటిని ఉపయోగించి జీవులు కదలడానికి ఇవి సహాయపడతాయి. ఇవి 14th లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్. నీడలు, ప్రతిబింబాలు. ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 17 సెకండ్లు సమయం పడుతుంది. నెక్స్ట్, కాంతినిచ్చే వస్తువును కాంతి జనకం అంటారు. ఏంటండి? కాంతినిచ్చే వస్తువునే కాంతి జనకం అంటారు. కాంతి జనకాలకు ఉదాహరణ చూసుకున్నట్లయితే సూర్యుడు, వెలుగుతున్న బల్బు, వెలుగుతున్న క్యాండిల్, ఇవన్నీ కాంతి జనకాలుగా పనిచేస్తాయి. నెక్స్ట్, బీజిఆర్. ఇవి ప్రాథమిక వర్ణాలుగా భావిస్తాము. బ్లూ, గ్రీన్, రెడ్ ఇవి ప్రాథమిక వర్ణాలు. నెక్స్ట్, కాంతి నిరోధకాలు అనగా వీటికి ఉదాహరణలు వచ్చేసి కాగితం, చెక్క, అట్ట, ఇనుము. ఇవి ఏం చేస్తాయంటే నీడలను ఏర్పరుస్తాయి. అంటే దీని గుండా కాంతిని పంపించినప్పుడు కాంతి ప్రసరించదు, కాబట్టి ఇవి నీడలను ఏర్పరుస్తాయి. నెక్స్ట్, పారదర్శక పదార్థాలు. ఎప్పుడైతే లైటు వీటి ద్వారా ప్రసరింపజేస్తామో ఈజీగా లైట్ ఇవతల నుంచి అవతలకి వెళ్ళడం జరుగుతుంది. గాలి, గాజు ఇవి పారదర్శక పదార్థాలకు ఉదాహరణ. ఇవి నీడలు అనేవి ఏర్పడవు. లైటు ఇటు నుంచి అటు ఈజీగా ప్రయాణం చేస్తుంది కాబట్టి నీడలు ఏర్పడవు. నెక్స్ట్, పాక్షిక పారదర్శక పదార్థాలు. పాలిథిన్ కవర్, నూనె పూసిన కాగితం, వీటిలలో అస్పష్టమైన నీడలు ఏర్పడతాయి. పాక్షిక పారదర్శక పదార్థాలకు ఉదాహరణ పాలిథిన్ కవర్, నూనె పూసిన కాగితం. నెక్స్ట్, నీటి బిందువు గుండా సూర్యకాంతి ప్రసరించినప్పుడు రెయిన్బో ఏర్పడుతుంది, ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. నెక్స్ట్, ఒక బల్బు కనుక తీసుకున్నట్లయితే దాంట్లో 10% మాత్రమే కాంతి మనకు లభిస్తుందంట. 90% హీట్ అంటే ఉష్ణోగ్రతనే దాని నుంచి లభిస్తుంది. కాంతి అనేది ఒక సెకనికి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుందంట. కాంతి అనేది ఒక సెకనికి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఆప్టిక్స్, దీన్ని దృశ్య శాస్త్రం అంటారు. కాంతి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్నే దృశ్య శాస్త్రం లేదా ఆప్టిక్స్ అంటారు. నెక్స్ట్, కాంతి భూమి నుండి చంద్రుని చేరడానికి 1.255 సెకండ్ల టైం పడుతుంది. కాంతి అనేది భూమి నుండి చంద్రుని చేరడానికి 1.255 సెకండ్ల సమయం అయితే పడుతుంది. నెక్స్ట్, సూర్యకాంతి సముద్రంలో 262 అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది. నెక్స్ట్, నీడలకు ఓన్లీ ఆకారం మాత్రమే ఉంటుంది, రంగు ఉండదు. ఓన్లీ ఆకారం మాత్రమే ఉంటుంది, రంగు అనేది ఉండదు. వస్తువు ఏ రంగులో ఉంటే ప్రతిబింబం కూడా అదే రంగులో ఉంటుంది. ఒక వస్తువు ఏ రంగులో ఉంటే దాని ప్రతిబింబం కూడా అదే రంగులో ఉంటుంది. నెక్స్ట్, పరావర్తనం అనగా వస్తువుపై పడ్డ కాంతి తిరిగి వెనుకకు మళ్ళడాన్ని పరావర్తనం అంటారు, రిఫ్లెక్షన్. నెక్స్ట్, శరీరంలో కణుతులను తొలగించడానికి లేజర్ లైట్లను ఉపయోగిస్తారు. శరీరంలో కణుతులను, గడ్డలను వీటన్నిటిని తొలగించడానికి లేజర్ లైట్లను ఉపయోగిస్తారు, లేజర్ ట్రీట్మెంట్. నెక్స్ట్, నీడలు ఏర్పడడానికి కాంతి, అపారదర్శక పదార్థం, తెర అవసరం. నీడలు అనేవి ఏర్పడడానికి కాంతి మరియు అపారదర్శక పదార్థం మరియు తెర ఈ 3 అవసరము. నెక్స్ట్, వస్తువుల నీడలు చూసి వస్తువుల రంగును గుర్తించలేము. నెక్స్ట్, కాంతి అనేది రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. కాంతి అనేది రుజుమార్గంలో అంటే సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తుంది. నెక్స్ట్, ప్రతిబింబం మరియు నీడ ఈ రెండు ఒకటి కావు. ప్రతిబింబం మరియు నీడ రెండు ఒకటి కావు. సన్ డయల్లో నీడల ఆధారంగా టైంని కొలుస్తారు. సన్ డయలలో నీడల ఆధారంగా సమయాన్ని లెక్కిస్తారు. గాలి, నీరు, గాజు ఇవి 3లలో కాంతి వేరువేరుగా ప్రయాణిస్తుంది. గాలిలో, నీటిలో మరియు గాజులో ఈ 3లో కాంతి అనేది వేరువేరుగా ప్రయాణిస్తుంది. ఇవి 15th లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ 16th లెసన్ సజీవులు మరియు నిర్జీవులు. మరి ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, మన చుట్టూ రకరకాల వస్తువులు ఉన్నాయి. అందులో కొన్ని బతుకున్నవి, కొన్ని ప్రాణం ఉన్నవి, కొన్ని ప్రాణం లేనివి. నెక్స్ట్, కలవ గింజలు 300 నుంచి 400 సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి. నెక్స్ట్, అప్పుడే పుట్టిన తిమింగలం 3000 కిలోలు మరియు 20 నుంచి 21 అడుగుల పొడవు ఉంటుంది. అప్పుడే పుట్టిన తిమింగలం 3000 కేజెస్ ఉంటుందంట. అంటే
3 టన్నులు ఉంటుంది. 20 నుంచి 21 అడుగుల పొడవు అనేది ఉంటుంది. నెక్స్ట్ మొక్కలలో వికసించడం మరియు ముడుచుకోవడం ఇది సర్వసాధారణంగా మనము చూస్తూ ఉంటాము. నెక్స్ట్ జీవితాంతం మనలో జీవించి ఉండే కణాలు ఏవంటే మెదడు కణాలు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియలో నీటిని కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించుకొని మొక్కలు అనేవి పిండి పదార్థాలను తయారు చేసుకుంటాయి. నెక్స్ట్ దగ్గు అనేది మన నుంచి వచ్చే దగ్గు 96.5 km/h అంటే గంటకి 96.5 కిలోమీటర్ల వేగంతో వస్తుందంట మన దగ్గు. నెక్స్ట్ కోడిగుడ్డు తెల్లసొనలో అల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. కోడిగుడ్డు తెల్లసొనలో అల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ మొక్కలలో వ్యర్థాలు అనేవి బయటకి రావు. ఇవి కరగని స్ఫటికాల రూపంలో కణాలలో నిల్వ ఉంటాయి. నెక్స్ట్ మొక్కలలో మనము చూసే జిగురు అనేది సాధారణంగా విసర్జక పదార్థం కాదు. ఇవి స్రావ కణాలు ఏం చేస్తాయంటే నూనెలు, తేనెలు మరియు జుగిర్లు, రెజిన్లు వంటి వాటిని స్రవిస్తాయి. స్రావక కణాలు ఏం చేస్తాయంటే మొక్కలలో జిగురు వంటి పదార్థాలు నూనెలు, తేనెలు, జిగుర్లు, రెజిన్లు ఇవి స్రవిస్తూ ఉంటాయి. నెక్స్ట్ శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించే విధానాన్ని విసర్జక వ్యవస్థ అంటారు. మన శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించే విధానమే విసర్జక వ్యవస్థ అంటారు. నెక్స్ట్ అట్లాంటిక్ జైంట్ స్క్విడ్ కన్ను 40 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉంటుంది. మొక్కలకు ప్రాణం ఉందని జగదీష్ చంద్రబోస్ కనుగొన్నాడు. నెక్స్ట్ మన గుండె 30 అడుగుల దూరం వరకు కూడా మనము రక్తాన్ని పంపు చేస్తుందంట. మన గుండె అనేది 30 అడుగుల దూరం వరకు రక్తం పంపు చేస్తుంది. నెక్స్ట్ కొన్ని చెట్లు రాత్రి వికసిస్తే మరికొన్ని చెట్లు పగలు వికసిస్తాయి. నెక్స్ట్ అత్తిపత్తి మొక్క, దీన్నే మైమోజా అంటారు లేదా టచ్ నాట్ ప్లాంట్ అంటారు. దీన్ని మనము తాకినప్పుడే ఆకుల దగ్గరికి ముడుచుకోవడం జరుగుతుంది. మళ్ళీ కొద్దిసేపటికే ఆకులు దూరంగా అవుతాయి. నెక్స్ట్ వానపాము అనేది లైట్కి ప్రతిస్పందించి చీకటిలోకి వెళుతుంది. చీకటి ప్రాంతంలోకి వెళ్తుంది. నెక్స్ట్ బ్యాక్టీరియాలు అనేవి అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద కూడా జీవించగలవు. బ్యాక్టీరియాలు అనేవి అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద కూడా జీవించి ఉంటాయంట. నెక్స్ట్ జున్ను తయారీలో శిలీంధ్రాలను వాడతారు. దీనిని కిణ్వన ప్రక్రియ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. జున్ను తయారీలో శిలీంధ్రాలను వాడతారు, దానినే కిణ్వన ప్రక్రియ అంటారు. సూక్ష్మదర్శిని జకారియస్ జాన్సన్ కనుగొన్నాడు. జకారియస్ జాన్సన్, అతని తండ్రి ఎండ్స్ ఇద్దరు కలిసి సూక్ష్మదర్శిని కనుగొన్నాడు. నెక్స్ట్ పీల్చే గాలిలో ఆక్సిజన్ మరియు హిమోగ్లోబిన్తో కలిసి శరీరం అంతా ప్రయాణిస్తుంది. పీల్చే గాలిలోని ఆక్సిజన్ ఏం చేస్తుంది? హిమోగ్లోబిన్తో కలిసి శరీరం అంతా ప్రయాణిస్తుంది. నెక్స్ట్ పుట్టగొడుగులు కూడా, మష్రూమ్స్ కూడా ఇవి ఒక టైప్ ఆఫ్ శిలీంధ్రాలు. ఇవి కూడా ఒక రకమైన ఫంగస్ లాంటివి. పుట్టగొడుగులు అనేవి ఒక రకమైన శిలీంధ్రాలే. చనిపోవడం అనేది సజీవులకు మరియు నిర్జీవులకు మధ్య దశ. మధ్యస్థ దశనంట. నెక్స్ట్ విత్తనాలు కూడా సజీవమైనవే, కానీ సజీవుల లక్షణాలన్నీ వాటిలో కనపడవంట. విత్తనాలు కూడా సజీవమైనవే కానీ సజీవుల లక్షణాలన్నీ దీనిలో కనిపించవంట. ఇవి 16th లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంతటితో 6th క్లాస్ సైన్స్కి సంబంధించినటువంటి అన్ని పాఠాలు కవర్ చేయడం జరిగింది. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.